మన బీటెక్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సో లైఫ్ ని ఎంజాయ్ చేస్తా ఉంటారు, చేస్తూ తమ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటా ఉంటారు. ఈ 4 years అనేది ఒక బీటెక్ స్టూడెంట్ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 years లో తను ఫ్రెండ్స్ ని కొత్తగా పరిచయం చేసుకుంటాడు. ఆ ఫ్రెండ్స్ తోటే చివరి దాకా మాక్సిమం 40 years, నెక్స్ట్ 40 years కూడా వాళ్ళతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలాంటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఈ బీటెక్ 4 years లో కలగబోతుంది. కాబట్టి ఈ 4 year బీటెక్ అనేది స్టూడెంట్స్ డే స్కాలర్ గా చేస్తే బాగుంటుందా, హాస్టల్లో ఉండి చేస్తే బాగుంటుంది? హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళలను మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన బీటెక్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సో లైఫ్ ని ఎంజాయ్ చేస్తా ఉంటారు, చేస్తూ తమ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటా ఉంటారు. ఈ 4 years అనేది ఒక బీటెక్ స్టూడెంట్ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 years లో తను ఫ్రెండ్స్ ని కొత్తగా పరిచయం చేసుకుంటాడు. ఆ ఫ్రెండ్స్ తోటే చివరి దాకా మాక్సిమం 40 years, నెక్స్ట్ 40 years కూడా వాళ్ళతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో అలాంటి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఈ బీటెక్ 4 years లో కలగబోతుంది. కాబట్టి ఈ 4 year బీటెక్ అనేది స్టూడెంట్స్ డే స్కాలర్ గా చేస్తే బాగుంటుందా, హాస్టల్లో ఉండి చేస్తే బాగుంటుందా, లేదా ఒక 4-5 members ఒక రూమ్ లో తీసుకొని రూమ్ లో ఉంటే బాగుంటుందా? సో ఏ కల్చర్ మంచిది, ఎవరికి ఏది? అందరికి ఒకటే సెట్ కాదు. బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బాయ్స్ లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ తోటి బాగా అటాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అది ఇష్టం ఉండదు. గర్ల్స్ లో కూడా డే స్కాలర్ చేయాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, లేదా మనం ఇంటికి దూరంగా ఉంటే అక్కడ హాస్టల్లో కూడా ఉండాల్సి వస్తుంది. సో ఎవరికి ఏది బాగుంటది? ట్రాన్స్పోర్ట్, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటే బాగుంటది? లేదా కాలేజ్కి దగ్గరగానే హాస్టల్ తీసుకోవాలా, లేదా సిటీకి దగ్గరగా హాస్టల్ తీసుకోవాలి? ఎందుకంటే దాదాపుగా కొన్ని బీటెక్ కాలేజెస్ అయితే సిటీకి అవుట్ కట్స్ లో ఉంటాయి. కాబట్టి సో హాస్టల్ ఫెసిలిటీ అనేది ఎక్కడ తీసుకుంటే బాగుంటది? ఈ విషయాలన్నీ నుంచి కూడా మాట్లాడుతూ, అండ్ కాలేజ్ లో మనం వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా మనకి రెక్కలు వస్తాయి కాబట్టి, స్వేచ్ఛ వస్తుంది కాబట్టి అక్కడ కొత్తగా కనిపిస్తా ఉంటది. అప్పటిదాకా చూసిన వ్యక్తులే మనకి కొత్తగా కనిపిస్తారు, కొత్త కలరింగ్స్ కనపడతా ఉంటాయి. సో ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది, లవ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఆ విధంగా కూడా కెరీర్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే మీకు దీనివల్ల చాలా లాభం జరుగుతుంది. ఎందుకంటే 4 years లో మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా మన లైఫ్ ని ఇందులో 4 years లీడ్ చేయాలి. ఎందుకంటే ఈ 4 years లైఫే మన నెక్స్ట్ రాబోయే 40 years లైఫ్ కి నాది. కాబట్టి దీన్ని ఎంత చక్కగా మనం యూటిలైజ్ చేసుకుంటే అది బాగుంటుంది. అంటే సార్ 4 years కూర్చొని చదువుకోమని చెప్తారా సార్ అంటే కాదు. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే షెడ్యూల్ ఉన్నదో దాన్ని ఫాలో అవుతే చాలు. కాకపోతే మనం ఎక్స్ట్రా అనవసరమైన వాటికి లోబడకుండా ఉంటే చాలు. బీటెక్ చాలా సాఫీగా జరిగిపోద్ది. అంటే బీటెక్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పిల్లలు జాబులు లేకుండా బయటకు రావడానికి మెయిన్ రీజన్స్ లో కూడా ఇందులో మనం హాస్టలా, లేదా రూమా, లేదా డే స్కాలరా, దీనిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో పిల్లలు తస్మా జాగ్రత్త. నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అలానే నేను ఐఐటీలో చదువుకున్నప్పుడు కానీ, లేదా మా ఫ్రెండ్స్ తోటి హైదరాబాద్ లో రూమ్ లో ఉన్నప్పుడు కానీ, వాళ్ళని గత 7 సంవత్సరాలుగా రూమ్ లో ఉండడం చూశాను. వాళ్ళు కానీ ఏ విధంగా ఉన్నారు, వేరే ఇంకొక ఫ్రెండ్ బ్యాచ్ అనేది ఒక రూమ్ లో ఉన్నారు 4 members, వాళ్ళు ఏ విధంగా తయారయ్యారు, వీళ్ళు లైఫ్ లో ఏ రేంజ్కి వెళ్ళారు, వీళ్ళు లైఫ్ లో ఏ రేంజ్కి వెళ్ళారనే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకు ఉందో దాన్ని కూడా మీకు ఇందులో షేర్ చేయబోతున్నాను. అండ్ లవ్ అనేది ఏ రేంజ్ లో మీకు యూజ్ అవ్వబోతుంది, ఉపయోగపడబోతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటేనే దీనివల్ల మీకు లాభం ఉంటుంది. సగం విని వదిలేస్తే సగం నాలెడ్జే వస్తుంది. ఓకేనా? సో లెట్ us మూవ్ ఇంటు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్జీ అందరు కూడా దీని ఒకసారి లైక్ వేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇది మీకోసం స్పెషల్ గా తయారు చేసినటువంటి వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ షేర్ చేయండి దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను, సచ్ దట్ వాళ్ళు కూడా ఈ బీటెక్ లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలనేది నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఓకేనా? మొదలెడదామాయిగా, లోపలికి వెళ్ళిపోదామా? లెట్ us స్టార్ట్. సో 1 by 1 మనం మాట్లాడుకుంటా పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే స్కాలర్. డే స్కాలర్స్ లో ఎవరు జాయిన్ అవ్వాలి అంటే, డే స్కాలర్స్ అంటే ఇంటి నుంచి కాలేజ్ కి ట్రావెల్ చేయడం, లేదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, మామయ్య వాళ్ళ ఇల్లు ఉంది, బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది, కాలేజ్ కి దగ్గరగా ఉందని చెప్పి పేరెంట్స్ మనం అక్కడ పెడతారు, మనం అక్కడ ట్రావెల్ చేస్తాం, మనం లేదా మన ఇంటి నుంచే ట్రావెల్ చేయాలని కోరుకుంటాం. సో దీనికి ఎక్కువగా ఎవరు ఇష్టపడతారంటే, పేరెంట్స్ ఎక్కువగా ఇష్టపడతారు ఈ విధంగా ఉండడానికి. పేరెంట్స్ ఏమని కోరుకుంటారంటే, స్టూడెంట్ మార్నింగ్ వెళ్తాడు, ఇంటర్మీడియట్ ఎట్లయితే వెళ్ళాడో మార్నింగ్ వెళ్తాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాలేజీలో కూర్చుంటారు, మళ్ళీ ఈవినింగ్ కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. సో ఫుడ్ మనమే బాక్స్ కట్టిస్తాం కాబట్టి మధ్యాహ్నం కూడా హ్యాపీగా ఫుడ్ కూడా తినేస్తాడు. సో మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ ఫుడ్ కానీ, లేదా ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత డిన్నర్ కానీ మొత్తం మన దగ్గర అవుద్ది. అండ్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ మన పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి టైం లేట్ అయినా కానీ మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, వాడు మన చేతిలోనే ఉంటాడు, అమ్మాయి మన చేతిలోనే ఉంటుంది, పూర్తి స్థాయిలో మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంటారని చెప్పి మన పేరెంట్స్ ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. డే స్కాలర్ గా ఉంటే బాగుంటుందని చెప్పి పేరెంట్స్ బాగా ఇష్టపడతా ఉంటారు. అయితే సార్ మరి డే స్కాలర్ గా ఉంటే తప్ప అంటే, డే స్కాలర్ గా ఉంటే దానికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి. ఎందుకంటే ఇంటి ఫుడ్ మనం హోమ్ ఫుడ్ ఎక్కువగా తింటాం కాబట్టి దానివల్ల మనకి చాలా లాభాలు అనేవి జరుగుతాయి, బాగుంటది, హెల్త్ బాగుంటది.
సో ప్రతి ఒక్క విషయంలో కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏం చేసినా కానీ పేరెంట్స్ తెలుస్తూ ఉంటుంది. ఒక 1 hour లేట్ అయినా కానీ ఎందుకు లేట్ అయినా అని చెప్పి ఫోన్ వస్తుంది మనకి. సో అదంతా కూడా ఇప్పటిదాకా మనకి ఇంటర్మీడియట్ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ డైరెక్ట్ గా పిల్లల్ని బీటెక్ కాలేజ్ దగ్గర దింపి మరి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది. సో డే స్కాలర్ లో ఎవరు వెళ్తే బాగుంటుంది సార్ అంటే బాయ్స్ వెళ్ళొచ్చు, గర్ల్స్ వెళ్ళొచ్చు. సో డే స్కాలర్ అంటే మీరు మీ బంధువుల ఇంటి నుంచి ఒకవేళ మీరు ట్రావెల్ చేసినా కానీ బాగుంటుంది. సొంత ఇంటి నుంచి ట్రావెల్ చేస్తే ఇంకా మంచిది. బంధువుల ఇంటి నుంచి వెళ్ళడం అనేది అంత మంచిది కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయట ప్రపంచం చాలా ఉంది. వాళ్ళని తిరగనివ్వండి, ఫ్రెండ్స్ తోటి కొద్దిగా అటు ఇటుగా తిరుగుతూ ఉండాలి ఫ్రెండ్స్ తోటి. అప్పుడే వాళ్ళకి బాహ్య ప్రపంచం కూడా తెలుస్తుంది. కాబట్టి మనం చెప్పే జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాలి. మరీ స్ట్రిక్ట్ గా ఉంచినా గానీ పిల్లలు చేజారిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎంత మీరు ప్రెస్ చేస్తే అంత బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏజ్ అనేది అలాంటి ఏజ్. ఇంటర్ వరకు ఒక తీరుగా ఉంటుంది. ఇంటర్ తర్వాత నుంచి అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కంపల్సరీగా ఇక్కడ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ 17 నుంచి 18+ కి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ ఏజ్ లో చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళకి బాడీలో చేంజెస్ కావచ్చు, హార్మోన్ చేంజెస్ కావచ్చు, మైండ్ మెచ్యూరిటీ కావచ్చు, చాలా విధాలుగా వాళ్ళు మెచ్యూర్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈ టైంలో. సో ఇప్పుడు వాళ్ళని మనం అబ్జర్వ్ చేసే విధానం మారాలి. ఇప్పటిదాకా 10th క్లాస్ ఇంటర్లో చేసినట్టుగా కాకుండా అబ్జర్వేషన్ విధానం మారాలి. పేరెంట్స్ కి చెప్తున్నాను ఇది, ఓకేనా? రైట్. సో డే స్కాలర్ మంచిదేనా సార్ అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా ఉండొచ్చు. మోస్ట్లీ సజెస్టెడ్ గర్ల్స్ మీరు డే స్కాలర్ గా చేస్తే ఇంకా మంచిగా ఉంటది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని అక్కడికి దింపేసి వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళు ఇంకా చాలా బాగుంటది. బాయ్స్ కూడా చాలా బాగుంటది. సెక్యూరిటీ పరంగా గర్ల్స్ కి, బాయ్స్ పరంగా ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా బాగుంటుంది. కానీ డే స్కాలర్ చేస్తే చాలా మంది డే స్కాలర్ ఇస్ ద బెస్ట్ అని అనుకుంటారు. డే స్కాలరే బెస్ట్, నాకు అదృష్టం ఉంది కాబట్టి మా ఇంటి పక్కనే కాలేజ్ పడ్డది, ఆ కాలేజీలోనే నాకు వచ్చిందని చెప్పి అనుకుంటారు. బట్ దీనికంటే కూడా హాస్టల్లో ఉండే పిల్లలు, దానికంటే కూడా రూమ్ లో ఉండే పిల్లలు లైఫ్ లో చాలా ఎక్కువ స్థాయికి ఎదిగిన వాళ్ళు, ప్రతి కష్టాన్ని కూడా ఓర్చుకోగలిగే శక్తి కల వాళ్ళు హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ, దానికి మించి ఇంకా రూమ్ లో ఉన్న పిల్లలు కానీ ఉంటారు. వాటి గురించి కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే పూర్తి స్థాయిలో గర్ల్స్ బాయ్స్ ఎవరైతే డే స్కాలర్ చేస్తా ఉంటారో వాళ్ళు మళ్ళీ కూడా పేరెంట్స్ మీద కానీ లేదా మనం ఎక్కడి నుంచి అయితే పంపిస్తున్నాం వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విషయమైనా సరే మనం కంపల్సరీగా మనతో డిస్కస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా సొంత డిసిషన్స్ తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే బయట ప్రపంచాన్ని వాళ్ళంతగా తెలుసుకోలేరు. రూమ్ లో కానీ మన హాస్టల్లో ఉన్న కానీ పిల్లలు తెలుసుకున్నంత జనరల్ నాలెడ్జ్ అనేది ఈ పిల్లలు కొంచెం తక్కువగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే సెక్యూరిటీ అని చెప్పి మనం అంటాం కానీ వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోవాలనే నాలెడ్జ్ ని వీళ్ళకి మనం ఇవ్వాలని అనుకుంటే డే స్కాలర్ గా ఉంటే అంత నాలెడ్జ్ రాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా రెడీమేడ్ అయిపోయి ఉంటుంది. అంటే భోజనం రెడీగా ఉంటది, డిన్నర్ రెడీగా ఉంటది, స్నాక్స్ రెడీగా ఉంటాయి, మనకి లంచ్ బాక్స్ రెడీగా ఉంటది, ప్రతి ఒక్కటి కూడా బట్టలు కూడా మంచిగా ఉతికి ఐరన్ చేసి పెడుతుంది మమ్మీ, డాడీ మంచిగా మనని తీసుకుపోయి అక్కడ తోలొస్తాడు. సో అన్ని కూడా రెడీమేడ్ గా జరుగుతూ ఉంటాయి. అంటే పూర్తిగా డిపెండెంట్ అవుతూ పెరుగుతున్న పిల్లలు అనమాట వీళ్ళు. మేబీ చదువుకోవడానికి టైం ఎక్కువ ఉండొచ్చు, అదంతా ఓకేలే, కానీ ఈ ప్రపంచంలో కేవలం అది మాత్రమే సరిపోదు. ప్రపంచాన్ని గెలవాలంటే బాహ్య ప్రపంచం ఎలా నడుస్తుంది అనేది కూడా పిల్లలు బాగా తెలుసుకోవాలి. సో కొద్దిగా ఫ్రీడమ్ అనేది పిల్లలకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్పెషల్లీ డే స్కాలర్ చేపిద్దాం అనుకుంటున్న పేరెంట్స్ కానీ, డే స్కాలర్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కానీ, మీరు సొంత ఇంటి నుంచి ట్రావెల్ చేస్తే దట్ ఈస్ ఓకే. బట్ మీరు ఒకవేళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అమ్మమ్మ నానమ్మ మాత్రమే ఉంటే అందులో ఉండండి అంతే తప్ప బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి, మేనమామ వాళ్ళ ఇంటి నుంచి, లేదా ఇంకొకళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి నుంచి ఇట్లా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇట్లా చదువుకున్న బీటెక్ 4 years 2 years చదువుకొని బయటకు వచ్చి 2 years 1 year తర్వాత బయటకు వచ్చి అంటే వాళ్ళు ఎట్లా ఉంటదంటే రేపు మనం ఏదైనా సాధించినా గానీ ప్రతిరోజు కండిషన్స్ అందరితోటి మంచిగా ఉంటాయి రిలేషన్స్ అని చెప్పలేం కదా. సో ఒక్కొక్కసారి ఈ రోజు మీ బాబాయ్ వాళ్ళు మీ అమ్మ నాన్నతోటి మంచిగా ఉన్నారు, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అరే నువ్వేంద్ర బాయ్ నువ్వు మా దగ్గర బతికినోడి రా అని అంటారు. నేను చాలా మంది దగ్గర విన్నా, ఈ మాటలు విన్నా. ఇప్పుడు బాగానే ఉంటుంది, మనం సపోర్ట్ గా పంపిస్తాం. బట్ వన్స్ అక్కడ 1 year 2 years చదువుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా టర్మ్స్ కండిషన్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి తేడా వస్తాయి. వాళ్ళ పిల్లగాడితోటి నీకు తేడా రావచ్చు, బాబాయ్ వాళ్ళ కొడుకుతోటి వాడికి అన్న తమ్ముడు అవుతాడు, వాడితో టర్మ్స్ కొంచెం తేడా రావచ్చు. వాడు వెంటనే అంటాడు అరే 2 సంవత్సరాలు మా ఇంట్లో తిని బతికినోడు నువ్వేంద్ర మాకు చెప్పేది అంటాడు వాడు. ఎందుకంటే ఇట్లా నేను చూసిన ఇవి జరుగుతాయి అంటారు. కాబట్టి కొద్దిగా డే స్కాలర్ అనేది మీరు సొంత ఇంటి నుంచి పోవడానికే ట్రై చేయండి, కొద్దిగా వేరే వాళ్ళ ఇంటి నుంచి చేయకండి. పేరెంట్స్ కూడా మీరు అర్థం చేసుకోండి కొద్దిగా. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. పిల్లలు ఆ మాటలు వాళ్ళు అంటారు 100% అంటారు. మేబీ ఇప్పుడు బాగుండొచ్చు మీరు అందరు కూడాను, అది వాళ్ళు ఇంటర్నల్ గా మీకు చెప్పకపోయినా కానీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీ దాకా ఆ మాటలు రాకపోవచ్చు. బట్ సమ్ టైం ఎప్పుడో ఒక రోజు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ డిపెండ్ అపాన్ అదర్స్ హౌస్. వేరే వాళ్ళ హౌస్ లో ఉండి డే స్కాలర్ చేయాలని మాత్రం కోరుకోండి. ఇది నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ మాత్రమే. మీరు చాలా చక్కగా ఉండేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటే మనం దానికి ఏం చేయలేము. అంటే నేను జీవితాంతం మా వాళ్ళు మంచిగానే ఉంటారు నాతో అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు డే స్కాలర్ చేయించుకోండి. మీకు అంత దృఢమైన నమ్మకం ఉంటే, స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే చేసుకోండి. బట్ మాక్సిమం మాత్రం మన హౌస్ నుంచే వెళ్ళేటట్టుగా చూసుకోండి. లేకపోతే రూమ్స్ ఉన్నాయి అంటే 4-5 ఫ్రెండ్స్ కలిసి రూమ్స్ లో ఉండొచ్చు, లేదా గర్ల్స్ కి సపరేట్ గా పీజీ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ ఉంటాయి, లేదా కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి. జాయిన్ చేపియండి, ప్రపంచం తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా.
అసలు బట్టలు ఎట్లా ఉతకాలనేది తెలుసుకోవాలి కదా. రేపు మనమే బట్టలు ఉతికిస్తారా ఏంది? వాళ్ళకి పిల్లలు పుడతారు, కడగాల్సి వస్తుంది, డైపర్లు మార్చాల్సి వస్తుంది, బాయ్స్ మార్చాలి, గర్ల్స్ మార్చాల్సి వస్తుంది. ఇద్దరికి పనులు ఉంటాయి. వాళ్ళని కొద్దిగా భయ ప్రవేశంలోకి వదిలేయండి. అసలు ప్రపంచం ఎట్లా నడుస్తుంది, ఎన్ని బాధలు ఉన్నాయి, ₹1 సంపాదించాలంటే ఏంది, ఎంత కష్టాలు పడాలనేది వాళ్ళకి తెలిస్తేనే జాబుని రేపు వదిలిపెట్టుకోవడానికి ఇష్టంగా ఉండరు, తొందరగా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎంత ప్రెజర్ పెట్టిన పైన వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటే దాన్ని సాధిస్తే అట్లా ముందరికి వెళ్ళడానికి నేర్చుకుంటారు తప్ప, లేదు ఇట్లా మనం ఎట్లా అంటే రెడీమేడ్ గా పెంచుకుంటూ పోతే కొంచెం పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది రాదు, అది తెలియదు, విషయాలు తెలియదు. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దిస్, బట్ దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ హాస్టల్లో ఉండే పిల్లలు. హాస్టల్లో అయితే ఎట్లా ఉంటుంది? సో హాస్టల్లో ఏంటంటే ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయండి, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. గర్ల్స్ హాస్టల్స్ అంటే దాదాపుగా ఒకవేళ అవుట్ కట్స్ లో ఉందనుకోండి, కాలేజ్ అవుట్ కట్స్ లో ఉంది, లేదా వీళ్ళు ఏదో ఒక వేరే టౌన్ లో ఉంటారు, హైదరాబాద్ లో వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే గర్ల్స్ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోయినా, ఇప్పుడు చెప్పాను ఇల్లు దగ్గరగా లేకపోయినా, రూమ్ లో ఉండడం ఇష్టం లేకపోతే ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే కాలేజ్ లో ఉన్న హాస్టల్లో జాయిన్ చేయించడానికి ట్రై చేస్తారు. ఈ హాస్టల్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. కాలేజ్ లో హాస్టల్స్ ఉంటాయి, కాలేజ్ లో ఉన్న హాస్టల్ ఉంటుంది, లేకపోతే పీజీలు ఉంటాయి, పీజీస్ ఉంటాయి బయట. అంటే పీజీ హాస్టల్స్ అని పెడతారు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పి, స్టడీ కిడ్స్ కోసం సపరేట్ గా అని చెప్పి ఇట్లా పెడతారు. పీజీ హాస్టల్స్ ఉంటాయి. హైదరాబాద్ లో ఫుల్ ఫేమస్ అనమాట ఇది. సో దీంట్లో ఉండి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, జాబులు చేసే వాళ్ళు కూడా అట్లా పీజీ హాస్టల్స్ లోనే ఉంటారు. సో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ హాస్టల్లో ఒకవేళ ఉంటే కాలేజ్ హాస్టల్లో ఉండాలా, పీజీ హాస్టల్లో ఉండాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. కాలేజ్ హాస్టల్లో ఉన్నారనుకోండి, ఇక పూర్తి స్థాయిలో మనకి చదువుకోవడమే ఉంటుంది, అక్కడ కూడా వర్కింగ్ అవర్స్ ఉంటాయి, లోపల కూడా మీరు పూర్తి స్థాయిలో స్టడీ అవర్స్ పెడతారు. ఇక మనకి ఇంటర్మీడియట్ ఎట్లయితే ఉందో దాదాపు అట్లే ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్ కంటే కూడా కొంచెం ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. అదే ఒకవేళ పీజీ హాస్టల్స్ కి పోయారనుకోండి, ఇక్కడ కాలేజ్ హాస్టల్లో దోబీలు ఉంటారు, వంటలు మనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసి పెడతారు, అంత బాగానే ఉంటుంది. పీజీ హాస్టల్కి పోతుందంటే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మనం తిన్న ప్లేట్లు మనమే కడుక్కోవాల్సి వస్తుంది, అండ్ ఒక్కొక్కసారి చాలా రకాల పనులు కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. బాత్రూమ్లు బాగలేవు అనుకోండి, వాష్రూమ్స్ మనమే ఒక్కోసారి వాడు చేయకపోతే మనమే చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఇక్కడ కష్టంగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే మనం కష్టంగా పెరుగుతామో అప్పుడే రియాలిటీకి దగ్గరగా ఉంటాం. ఈ కాలేజ్ అవుటింగ్ అనేది మాత్రం అందరికి కలిపి ఒకసారి ఇవ్వడము, లేకపోతే వీక్లీ వన్స్ ట్వైస్ ఏదో ఒక టైమింగ్ లో ఇవ్వడం ఇట్లా ఉంటుంది. బట్ పీజీ హాస్టల్ అట్లా కాదు. పీజీ హాస్టల్ అయితే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. అది ప్రైవేట్ కాబట్టి మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి నెలకి మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది, ఏదైనా బాగలేకపోయినా వాళ్ళని డిమాండ్ చేసి అడగడానికి ఉంటుంది. నెక్స్ట్ బయటికి మనకు నచ్చిన టైంలో వెళ్ళడం రావడానికి ఇక్కడ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కొన్ని కాలేజ్ పీజీ హాస్టల్స్ ఏంటంటే 11 o'clock లోపల వచ్చేయాలి, లేదా గేట్ వేసేస్తామని అంటారు. కొన్ని కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ కండిషన్స్ ప్రకారంగా మనం జాయిన్ అయితే ఈ పీజీ హాస్టల్ కూడా బాగానే ఉంటుంది. సో ఎక్కువ శాతం గర్ల్స్ ఇందులో జాయిన్ కావడానికి బాగా ఇష్టపడతా ఉంటారు. బాయ్స్ జాయిన్ అయితే బెటరా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ అబౌట్ ద హాస్టల్. దాని తర్వాత రూమ్ గురించి మాట్లాడుకుందాం. రూమ్ లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకళ్ళు లేదా ఇద్దరు కలిసి, ఒకళ్ళే సపరేట్ గా రూమ్ తీసుకోవడం వేరు, ఒక హౌస్ తీసుకోవడం, లేదా ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకోవడం, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, ఇద్దరు అబ్బాయిలు కలిసి తీసుకోవడం, లేదా ఇద్దరు అమ్మాయిలు కలిసి తీసుకోవడం, లేదా ఒక 4-5 కలిసి 4-5 మెంబర్స్ బాయ్స్ కలిసి ఒక రూమ్ తీసుకోవడం, లేదా 4-5 మెంబర్స్ గర్ల్స్ కలిసి ఒక రూమ్ తీసుకోవడం. సో దీంట్లో రకరకాలుగా ఉంటుంది. ఇందులో గర్ల్స్ ఉండడానికి కరెక్ట్ గానే నేను ఓకే అని చెప్తాను, బాయ్స్ ఉండడానికి కూడా ఓకే అని చెప్తాను. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే, సార్ సమాజం మొత్తం మారిపోయింది, బయట బాగోలేదు, అంతా కూడా చెడిపోతున్నారు, అంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా మన కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని చెప్పి పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. రూమ్స్ కి పంపించాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు, ఇష్టపడట్లేదు. సో గర్ల్స్ మీరు ఆలోచించుకోండి అమ్మా, ఆలోచించుకోండి ఆ విషయంలో. సో బాయ్స్ ఒకవేళ ఎవరు రూమ్ లో ఉండాలి, ఒకవేళ రూమ్ లో ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు మీరు రూమ్ లో ఉండడం స్టార్ట్ చేయాలి అంటే, ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? గర్ల్స్ అయినా సరే, ఉండాలి అనుకునే వాళ్ళు, ఇప్పుడు వద్దని అనుకునే వాళ్ళ గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నేను రూమ్ లో ఉన్నాను, నేను హాస్టల్లో ఉన్నాను, నేను డే స్కాలర్ కూడా చేశాను, నాకు అన్ని 3 నాకు అలవాటు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నాకు తెలిసినంత వరకు బెస్ట్ ఏముంది మీ లైఫ్ లో లెసన్స్ ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలని అంటే ద బెస్ట్ ప్లేస్ ఇస్ రూమ్స్ అండి. అంటే రూమ్మేట్స్ ఎవరైతే ఉంటారో ఒక 4-5 కలిసి, వాళ్ళు మన జీవితంలో దాదాపుగా ఎన్ని సంవత్సరాలైనా సరే మన లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా వాళ్ళు ఉంటారు. మన గురించిన ప్రతి ఒక్క పాజిటివ్, ప్రతి ఒక్క నెగిటివ్ తెలిసినటువంటి ఫ్రెండ్స్ అక్కడ కలుస్తారు మనకి. ఓకేనా? కలవకపోయినా అట్లాంటి వాళ్ళు మనకి ఫ్రెండ్స్ గా అవుతారు. 4 years మనం అక్కడ ఉంటాం కదా, జాబ్ వచ్చేదాకా ఉంటాం. జాబ్ వచ్చిన తర్వాత కూడా మ్యారేజ్ అయ్యేదాకా 4కి ఒక 5 ఉన్నారనుకోండి, మీరు చదువుకునే రోజులలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటారు, సూపర్ గా చదువుతా ఉంటారు. వీళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ గా ఇక్కడ నేను ఉండాలి, చదవాలి అనే దానికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే వారికి ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. ఇంటికి పోవడానికి కూడా అంత ఇష్టపడడు. 1 నెలకోసారి 2 నెలలకోసారి పోయే పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లలు కానీ, కాలేజ్ హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ, డే స్కాలర్ గా చేసే వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళ నుంచి ఇంటికి పోవడానికి కోరుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ రూమ్ లో ఉన్న పిల్లలు ఎక్కువగా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇక్కడ అంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది నడుస్తుంది. సో ఎవరు ఉండాలి సార్ అంటే, బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ ఉండొచ్చు, బట్ ఎప్పుడు ఉండాలనేది చెప్తాను, ఒకసారి జాగ్రత్త వినండి.
మీరు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళండి. ఈ 3 కరెక్టే, డే స్కాలర్ చేసినా కరెక్టే. మీరు ఒకవేళ ఏది హాస్టల్లో, పీజీ హాస్టల్లో కానీ కాలేజ్ హాస్టల్లో ఉండి కానీ చదువుకుంటానన్నా ఒకటే, పర్వాలేదు. రూమ్ లో ఉంటానన్నా కానీ ఓకే. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఇప్పుడు బీటెక్ వచ్చారు కాబట్టి యూ షుడ్ నో ప్రపంచం ఎట్లా ఉంటది ఏందనేది. మీకు ఇంకా తెలియకపోతే ఇంకా స్పూన్ ఫీడింగ్ చేస్తా ఉంటే పిల్లలకి పేరెంట్స్ ఇంకా స్పూన్ ఫీడింగ్ చేస్తా ఉంటే బాగోదు. సో వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేది వచ్చింది, వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, పిల్లలు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మనం బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. గర్ల్స్ మీరు ఆటోమేటిక్ గా దీన్ని మీకు రిలేట్ చేసుకోవచ్చు అండి. బాయ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ కలిసి ఒక రూమ్ లో ఉందామని అనుకుంటున్నారు అనుకోండి, షేరింగ్ అనమాట, 5 కలిసి. ఈ 5 ఎవరు మరి? ఈ 5 మెంబర్స్ ఎవరు ఎట్లా తెలుస్తుంది నీకు? ఎవరో ఒకడిని కాలేజీకి పోగానే వాడకూడదు వాళ్ళందరూ కూడా రూమ్ లో ఉందామని అనుకుంటున్నాడు. ఒకడు ఆదిలాబాద్ నుంచి వచ్చాడు, ఒకడు వరంగల్ నుంచి వచ్చాడు, ఒకడు ఖమ్మం నుంచి వచ్చాడు, ఒక మహబూబ్ నగర్ నుంచి వచ్చాడు, ఒకడు హైదరాబాద్ ఉన్నాడు. అందరం కలిసి ఇట్లా కాదు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఇది కాదు. మీరు ఫస్ట్ కాలేజీకి వెళ్ళండి, క్లాసులు వింటా ఉండండి, క్లాసులో కూర్చోండి. రోజులు గడుస్తూ ఉంటాయి. 1 వీక్ అవుతుంది, 10 days అయింది, 15 days అయింది, 1 month అవుతుంది, 2 months అవుతుంది. అప్పుడు నీకు ఎవరు నీ టైప్ లో ఉన్న ఫ్రెండ్, ఎవరితోటి నువ్వు ఎక్కువగా ఉండగలుగుతావు, నీ మైండ్ సెట్ కి దగ్గరగా ఉన్న మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎవరు అనేది తెలుస్తుంది. మాట్లాడండి. ఈ రోజు ఫస్ట్ రోజు నీకు ఒకటి ఫ్రెండ్ అవుతాడు, అమ్మా పోగానే ఒకటి ఫ్రెండ్ అవుతాడు. ఎందుకంటే వాడు నీ పక్కన కూర్చున్నాడు కాబట్టి మాట్లాడతాడు, ఫ్రెండ్ అవుతాడు. అంత మాత్రాన వాడు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండే అర్హత లేకపోవచ్చు వాడికి. వాడి నీ మైండ్ సెట్, వాడి మైండ్ సెట్ వేరే ఉండొచ్చు. వాడి తర్వాత వేరే వాళ్ళు ఎవరో దొరుకుతారు, వాడికి వెళ్ళిపోతారు, వీడి దగ్గర ఉండదు, ఇంకో రోజు కొత్త ఫ్రెండ్. ఇట్లా మనం ఫ్రెండ్షిప్ లో తిరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, సబ్జెక్ట్ షేర్ చేసుకుంటున్నప్పుడు, బాధలు షేర్ చేసుకుంటున్నప్పుడు దూరంగా ఉంటాం కదా, కొద్దిగా ఎమోషనల్ గా ఉంటాం. పేరెంట్స్ కి అందరికి మనం దూరంగా వచ్చి కాలేజీలో ఉంటాం కాబట్టి కొద్దిగా ఎమోషనల్ గా ఉంటాం. ఈ ఎమోషనల్ బాండింగ్ లో చాలా మంది మనకు ఫ్రెండ్స్ అవుతారు. అయిన వాళ్ళలో కొంతమంది తక్కువ టైంలోనే 2-3 రోజుల్లోనే విడిపోతారు. కొంతమంది స్ట్రాంగ్ గా మనతోటే ఉంటారు. ప్రతి ఒక్క దాని కూడా నువ్వు ఎటు వెళ్ళినా వాడు అటే వస్తాడు నీతోటి. వాడు ఎటు వెళ్ళినా నువ్వు వెళ్ళాలనిపిస్తుంది నీకు కూడా అక్కడికి. ఈ రోజు వాడు నీకు మార్నింగ్ కనపడకపోతే నీకు ఎట్లా అనిపిస్తుంది, ఫ్రెండ్. సో ఆ టైప్ లో నీకు ఫ్రెండ్షిప్ బాండ్ పెరగడానికి మినిమం 2 నెలలు పడుతుంది. మినిమం 2 నెలలు పడుతుంది, 2 months పడుతుంది. సో ఈ 2 months నేనేం చేయాలి సార్ అంటే, ఈ 2 months మీరు హాస్టల్లో ఉండండి. ఏ హాస్టల్ సార్ ఏదంటే పీజీ హాస్టల్స్ ఏదైనా ఉంటే ఆ పీజీ హాస్టల్స్ లో ఉండండి 2 నెలలు. ఎందుకంటే నీకు వండుకోవాలన్నా ఇదంతా ఇబ్బంది అయింది కాబట్టి, స్టార్టింగ్ లోనే అవన్నీ చేయలేవు కాబట్టి చక్కగా వెళ్ళి హాస్టల్లో ఒక 2 నెలలు గడపండి. ఈ 2 నెలల్లో నీకు తెలిసిపోద్ది నీ ఫ్రెండ్ ఎవడు నీ మైండ్ సెట్ కి దగ్గరగా ఉన్నాడు. వాడు ఆదిలాబాదా, వరంగల్, ఖమ్మమా, నల్గొండనా, లేదా ఎక్కడ సంబంధం లేదు. నీకు కంపల్సరిగా ఒక 4 ఫ్రెండ్స్ అవుతారు, పక్కాగా అవుతారు. ఒక 5 కలిసి అప్పుడు మీరు ఏం చేయాలంటే రూమ్ తీసుకుందామా అని మాట్లాడుకొని రూమ్లు వెతుక్కొని అప్పుడు రూమ్ తీసుకోండి. ఎందుకంటే మేబీ ఈ 5 నేనేమంటాను, ఈ 5 మంచిగా ఉంటావు, చక్కగా ఉంటావు, ఏం గొడవలు కావాలని నేను చెప్పట్లే. అయితే తనుకుంటారు కూడా మీరు, వీళ్ళు లోపల కూర్చొని తనుకుంటారు. ఎందుకంటే బ్లడ్ ఉడుకుతున్న బ్లడ్ కదా, కంపల్సరిగా గొడవలు అయితే 2 దనుకుంటా అంటే 3 ఆపుతా ఉంటారు కూడా. అట్లా కూడా జరగాలి. ప్రపంచంలో బయట సమాజంలో జరగవా? జరుగుతూనే ఉంటాయి, ఇక్కడ కూడా జరుగుతూనే ఉంటాయి. దాంతోటే కదా మనం అన్ని తెలుసుకునేది. మన నెక్స్ట్ లైఫ్ మొత్తం అర్థమయ్యేది దాంతోటే కదా. ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎదుటి ఎట్లా ఫీల్ అవుతారు. సరే కొట్టుకుంటే ఏం జరిగింది, ఇప్పుడు నాకేమైనా లాభం జరిగిందా లేదా, ఇప్పుడు అనుకుంటాం మనం, అరే నేనేందో చూపిస్తారా భయ అని అంటాం. కొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు రూమ్ లో 4 గోడల మధ్యలో కొట్టుకున్న దానికి, బయట పోయి కాలేజీలో కొట్టుకున్న దానికి తేడా ఉండదా? బయట రోడ్డు మీద కొట్టుకొని పోలీసులు పట్టకపోయిన దానికి తేడా ఉండదా? దానికంటే బెటర్ కదా ఇది. రూమ్ లో 2 కొట్టుకోవడం. 2 కొట్టుకుంటారా, 3 వచ్చి వీళ్ళకి సంజాయిస్తారు. ఈ రోజు మంచిగా చికెన్ తెచ్చుకుని, మటన్ తెచ్చుకుని అనుకుంటారు, ఏ కూర్చోంటారా భయ అని చెప్పి కూర్చొని తింటారు, అయిపోద్ది. పొద్దుటికల్లా మళ్ళీ మర్చిపోతారు, బాయ్ అయిపోతారు. ఇది బెస్ట్ కదా, ఇది బెస్ట్. సో ఈ 2 months మీరు ఆ మీ రూమ్ లో ఉంచుకోవడానికి, మీ రూమ్ లో కలిసి ఉండడానికి ఎవరైతే కావాలో వాళ్ళని ఎంచుకోవడానికి ఇది కరెక్ట్ టైం పీరియడ్ అనమాట. ఈ 2 నెలల్లో ఈ 5 నీకు తెలిసిపోతారు. తర్వాత రూమ్ లో ఉండడానికి వెళ్ళేటప్పుడు రూమ్ మొత్తం కూడా చక్కగా వెతుక్కోండి. వెతుకున్న తర్వాత రూమ్ ఎట్లాంటి తీసుకోవాలంటే, కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి తక్కువ కాస్ట్ లో ఉన్న రూమ్స్ మాత్రం వెతుక్కోకండి. మీరు ఎక్కువ ఇయర్స్ అక్కడ ఉండలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 5 ఉన్నారంటే వాటర్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే అక్కడ సరిగ్గా క్లీన్ చేసే వాళ్ళు ఎవరైనా దొరకపోవచ్చు, లేదా చాలా కంజెస్టెడ్ గా ఉండొచ్చు. వాష్రూమ్స్ అంటే పాత వాటికి మాత్రమే 8,000, 10,000 ఇట్లా రెంట్లకు దొరుకుతాయి. బ్యాచులర్ అంటే కొంచెం డబ్బులు ఎక్కువ చెప్తారు, చెప్పే కూడా పాత ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, కొత్త అయితే ఇవ్వరు. మీరు కొంచెం ఏం చేయండి అంటే, టైం ఎక్కువ తీసుకున్నా సరే మంచిగా వెతికి ఒక రూమ్ ని మీకు పెంట్ హౌస్ టైప్ లో ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటిది కానీ, లేదా బ్యాచులర్స్ మాత్రమే ఉన్నటువంటి ఒక దాంట్లో తీసుకోవడం కానీ, ఇట్లాంటిది ఎక్కడన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. బట్ వాతావరణం మంచిగా ఉండి మీరు చదువుకోవడానికి బాగా ఉండేటటువంటి ఒక ఏరియాలోకి పోయి మంచి రూమ్స్ ని మాత్రమే వెతుక్కోండి. డబ్బులకు మాత్రం మీరు ఇక్కడ వెనకాడొద్దు. ఎందుకంటే 5 ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు 3,000, 4,000 వేసుకున్నా, 3,000 వేసుకున్నా కానీ 5 మూల 15,000 వస్తాయి. 15,000 కి ఏ క్లాస్ రూమ్స్ దొరుకుతాయి. 15,000 కి ఇస్తారు. 10,000 కాదు, బ్యాచులర్స్ కదా మీరు పోయారు కాబట్టి మీకు 15,000 అని చెప్తాడు. సరే బ్యాచులర్స్ కి ఎందుకు ఇవ్వాలి, మొత్తం ఖరాబ్ చేస్తారు, చికాకు చేస్తారు, ఒక 5,000 ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని చెప్పి అట్లా ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఆ విధంగా మనం తీసుకోవాల్సి వస్తుంది 5,000 ఎక్స్ట్రా ఇచ్చి. సో 3,000 పడతాయి మీకు. తర్వాత ఫుడ్ కోసం అన్ని కొనుక్కుంటారు, ఒక 2,000, 3,000 పడతాయి ఎక్స్ట్రా. 6,000 అయిపోద్ది రూమ్ లో. అంటే
6 30,000 అయితే కాకపోతే ఒక్కొక్కటికి 6,000 పడతాయి. హాస్టల్లో ఉన్నా కానీ మీకు 10,000 ఈజీగా అయింది. ఇప్పుడు ఇందులో రూమ్ లో ఉండడం వల్ల లాభం ఏంది? ఎవరెవరు ఉండాలంటే మీకు చెప్తున్నా, సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉండడానికి ట్రై చేయండి. సేమ్ మైండ్ సెట్ ఉన్నా కానీ గొడవలు అవుతాయి. గొడవలు అయినా కానీ దాని నుంచి కూడా మీరు చాలా నేర్చుకుంటారు. అట్లానే ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవడానికి మధ్య మధ్యలో గొడవలు అవుతూనే ఉండాలి. వాడికి ఏది ఇష్టం అనేది నీకు తెలియదు కదా, నీకు ఇష్టమైంది వాడికి తెలియదు కదా. ఎప్పుడైతే గొడవలు అవుతాయో అప్పుడు అచ్చా వాడి ఒపీనియన్ ఇదా, వాడి వే ఆఫ్ థింకింగ్ ఇదా, నీ వే ఆఫ్ థింకింగ్ ఇదా, ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. 4 years ఇస్ ఎ లాంగ్ టర్మ్. మీకు 1 year లోనే చాలా అసలు జాన్ జబ్బాలు అయిపోతారు మీరు ఒక్కొక్కరికి. సో అట్లాంటి స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ తయారవుతారు. ఇప్పుడు మీ పేరెంట్స్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి. మీ నాన్నగారు కంపల్సరీగా ఒక 4-5 ఫ్రెండ్సే ఉంటారు. 10th class వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, లేదా ఆఫీస్ లో బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, అంటే ఒకరిని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ బీటెక్ లో అయిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీరు లైఫ్ లాంగ్ నీకు ఏదనిపించినా కానీ మైండ్ లో వాటితో షేర్ చేసుకోగలుగుతారు అనమాట. అట్లాంటి ఫ్రెండ్స్ నీకు ఇక్కడ బీటెక్ లో పరిచయం అవుతారు. స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అనమాట ఎవర్ నీ లైఫ్ లో ఎవర్ ఇంతకంటే స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది కాదు. ఓపెన్ హార్టెడ్ గా అట్లాంటి ఫ్రెండ్షిప్ అనేది నీకు ఇక్కడ బీటెక్ లో దొరుకుతుంది. సో వాళ్ళని చూజ్ చేసుకునే టైంలోనే నువ్వు మంచోళ్ళని చూజ్ చేసుకో. మంచోళ్ళు అంటే ఏం సార్ అంటే నీ మైండ్ సెట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు. నువ్వేంది ఎక్కువ శాతం ఎవరు రూమ్ లో ఉంటే సక్సెస్ అవుతారు అనేది ఒకసారి చెప్తా చూడండి. నేను ఇంతగా చెప్తున్నా కదా, ఇలా చేసి కూడా రూమ్ కు పోయి పాడైపోయిన పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒక్కరు చాలు అందులో దరిద్రుడు, ఒక్క దరిద్రుడు ఉంటే చాలు, మిగతా 4 మంచి వాళ్ళే, ఒక్కడే వేస్ట్ గాడు. వాడు వీళ్ళందరినీ మారుస్తాడు. ఎందుకంటే చెడు అలవాట్లు తొందరగా మనకి అలవాటు అవుతాయి, మంచి అలవాట్లు తొందరగా అలవాటు కావు. సో ఎవరు సార్ మరి ఇట్లాంటివి ఎంచుకోవాలంటే, ఎవరైతే జీల్ మీద ఉన్నాడో వాడు ఒక గోల్ పెట్టుకొని వచ్చుంటాడు ఇక్కడ దాకా, నేను సాధించాలి, నేను కంపల్సరీగా ఏదో ఒకటి సాధించాలి. అట్లాంటి నీకు ఒక్కడు దొరికినా చాలు నాన్న. ఈ 5గురిలో ఒక్కడున్నా చాలు అట్లాంటోడు. అంటే వాడు ఎప్పుడు చూసినా గానీ సబ్జెక్ట్ మీద చదువుతా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, వాడికి ఒక గోల్ ఉంది, ఒక ఏం ఉంది, టువర్డ్స్ దట్టే వర్క్ చేస్తా ఉంటాడు. అలాంటి వాడు ఒకడు ఉంటే చాలు మన రూమ్ లో. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ వీడు కొద్దిగా ఆ సాహసాన్ని బట్టి వీడు కూడా మారిపోతాడు, వాడు వాళ్ళతోటి మారిపోతాడు. సో అంటే వీడు మిమ్మల్ని మారుస్తాడు. వీడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి, వీడు మిమ్మల్ని మారుస్తాడు, వాడు కూడా కొద్ది గొప్ప మీ టైప్ లోకి మారుతాడు. అంటే లాస్ట్ కి ఏమైందంటే ఇక్కడ ఈ 5 members కలిసి ఒక బ్యాలెన్స్డ్ రూమ్ మెంబర్స్ గా మారడం వల్ల మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో అలాంటి వాడితో స్నేహం చేయండి, అట్లాంటి వాళ్ళని మీరు పరిచయం చేసుకోండి. ఇప్పుడు ఒకడు ఉంటాడు, బాగా డబ్బులు ఉన్నాడు ఉంటాడు రా, ఫుల్ గా డబ్బులు ఉంటాయి వాడి దగ్గర, వాళ్ళ నాన్న ఫుల్ గా సంపాదించుంటాడు, ఎట్లా జాబులు చేసి ఇట్లా చేస్తే ఆయనకు వాల్యూ తెలుస్తుంది, పెంచుతాడు మంచిగా. అట్లా కాదు, అక్కడ దుబ్బేసి డబ్బులు ఇక్కడ ఒకటి నెత్తి మీద చేయి పెట్టి ఇక్కడ ఒక 50 లక్షలు వచ్చి ఇక్కడ 40 లక్షలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాడు నీ కాలేజీలో వచ్చింది అనుకో, వాడు ఏం చేస్తాడు, వాడు ఎత్తుకుతా ఉంటాడు ఇట్లాంటి వాళ్ళ కోసం. ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుండి తీసుకపోతే ఎంజాయ్ చేస్తా అసలు రూమ్ లో ఉండి, ఇట్లా వాడు రెక్కలు వస్తాయి వాడికి కూడా చేస్తా. అట్లాంటి వాడితో మాత్రం అసలు పోకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అని పోతావు కదా, 4 సంవత్సరాలు ఇది నాశనం అయిపోద్ది, నాకు పిచ్చేస్తాడు మనల్ని. అట్లాంటి వాడిని అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, మీ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళని. అంటే మన పరిస్థితులు ఏంది, మనం ఎందుకోసం ఈ బీటెక్ కాలేజ్కి వచ్చినాం, ఇంతగా ఎందుకు చదువుతున్నాం, నెక్స్ట్ మనం లైఫ్ ఎలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం, మన పేరెంట్స్ లైఫ్ ని మారుద్దాం అని అనుకుంటున్నాం. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నోడితో నువ్వు స్నేహం చేయి, ఎంజాయ్ చేస్తావు లైఫ్ ని. తెలుసా, చదివేది చదువుకుంటానే ఎంజాయ్ చేస్తావు. నీకు రాని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడికి రాని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అద్భుతంగా నడుస్తుంది. జాబులు కూడా హై లెవెల్ లో కొట్టే పిల్లలు ఉంటారు ఇక్కడ. వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఫామ్ అయింది. వీళ్ళు ఎటుపోయినా కానీ అందరు కలిసే వెళ్తారు. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. సో అలాంటి బ్యాచ్ ని తీసుకుని మీరు ఒకవేళ రూమ్ ని ఫామ్ చేసుకుంటే, అలాంటి రూము నీకు ఎన్నో నేర్పుతుంది నీ లైఫ్ లో. ఒకరు చదవాలని ఇష్టం లేకపోతే ఒక ఇద్దరు చదువుతా ఉంటారు అనుకోండి, రూమ్ లో కూర్చొని. సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, ఒకటే కాలేజ్ లో ఉన్నారు, ఒకటే క్లాస్ లో కదా, సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. సెమిస్టర్ ఎగ్జామ్ కోసం ఒక ఇద్దరు బాగా చదువుతున్నారు, ముగ్గురు చదవట్లేదు, ఇంట్రెస్ట్ లేదనుకుందాం. ఇంట్రెస్ట్ లేకపోయినా వీళ్ళు చదువుతారు కదా, వీళ్ళని చూసి భయంతో వాళ్ళు చదువుకుంటారు. వీళ్ళని చూసి భయంతో వాళ్ళిద్దరు కూడా చదువుతారు, వాళ్ళ ముగ్గురు కూడా చదువుతారు. వీడికి ఏదైనా రాకపోతే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడికి రాంది వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా రూమ్ లో ఒకరికొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతారు. నిద్ర కూడా రాదు, ఎందుకంటే అందరు మేల్కొని చదువుతా ఉంటారు కదా, నిద్ర కూడా రాదు. ఇందులో ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి కూర్చొని చదువుతున్నా కానీ మిగతా 4గురికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకరికి భయం ఉంది, వారం రోజుల తర్వాత సెమిస్టర్ ఉంది, వాడు ఇప్పుడు వారం ముందు నుంచి ఆ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుదాం అని చెప్పి కూర్చున్నాడు, చదువుతా ఉన్నాడు, రోజుకి టైం టేబుల్ వేసుకొని ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు ఎక్స్ట్రాగా. ఇప్పుడు మిగతా వాళ్ళకి భయం అయితే ఒక రోజు వదులుతారు, 2వ రోజు నుంచి వారితో పాటు కూర్చొని చదువుకుంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఒక నాలెడ్జ్ ఒక రేంజ్ లో ఉంటే ఇంకో నాలెడ్జ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది. నీకు కంప్యూటర్ సైన్స్ లో బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, ఇంకోటికి మ్యాథమెటిక్స్ లో బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఇక్కడ మన స్ట్రాంగ్ బాండ్ అనేది బిల్డప్ అవుతా ఉంటుంది ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల. అంటే సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. బట్ ఇందులో ఎవరికన్నా చెడు అలవాటు కనుక ఉందనుకోండి, చెడు అలవాటు కనుక ఉంటే, ఒకవేళ బై మిస్టేక్ మీకు తెలవక వాడిని మీరు రూమ్ లో చేర్చుకున్నారు, వాడికి చెడు అలవాటు ఉంది, ఏదో ఒక రకమైన చెడు అలవాటు ఉంది, వెంటనే వాడితో అది మానిపించడానికి మీరు అందరూ కూడా ట్రై చేయాలి, మిగతా 4గురు ట్రై చేయాలి. వాడి దానిలోకి మనం పోకూడదు, మన దాంట్లోకి మనం తెచ్చుకోవాలి, మంచిగా మార్చుకోవడానికి ట్రై చేసుకోవాలి. మనిషి మంచోడే, వాడికి తెలవక ఏదో అలవాటు అయింది, దాన్ని మార్పియడానికి ట్రై చేయాలి. సో మేజర్ గా ఎవరైతే కొద్దిగా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఉన్న పిల్లలు ఉన్నారో, వాళ్ళు కనుక రూములు తీసుకొని ఉంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళ రేట్ ఎక్కువగా ఉంది. అందరైతే నేను చెప్పలేను.
సో సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువగా ఉంది. అది కూడా ఎట్లా కొడతారంటే కొడితే మాత్రం మామూలు ఉండదు, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే హాస్టల్లో ఉన్నాను, ఐఐటి మద్రాసులో ఉన్నాను కాబట్టి అక్కడ నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది. సో హాస్టల్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే సేమ్ మైండ్ సెట్ ఉన్న ఒక దగ్గరకు వచ్చి ఉంటే అది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఐఐటి మద్రాసుకు పోయినంటే అందరూ అక్కడ బాగా చదువుదామని చెప్పి అనుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, బాగా చదివించిన ఉంటారు కాబట్టి అక్కడికి నాకు ఇక వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఫ్రెండ్షిప్ అంటే మైండ్ సెట్ ని బట్టి ఫ్రెండ్ అయిపోతాడు. చాలా తక్కువ టైంలోనే నాకు ఆల్రెడీ పోయేటప్పుడే ఫ్రెండ్స్ పోయినాం, ఇంకొక ఇద్దరు కలిసారు, మొత్తం 5 ఫ్రెండ్స్ అయినాం, అక్కడ బాగానే ఉన్నాం. కానీ మనం బయట హాస్టల్లో ఉంటే సేమ్ మైండ్ సెట్ ఉంటాడని ఫ్రెండ్ ఎట్లయితే తెలుస్తుంది నీకు? కాదు కదా. ఆ రూమ్ లో ఎంతమందిని 5 పడేశారు అనుకోండి, ఒక రూమ్ లో 5 పడేశారు. వాడు చదివేటోడు ఉంటాడు, అందులో చదవనోడు ఉంటాడు, వాడికి ఇష్టం ఉన్నోడు ఇష్టం లేనోడు ఉంటాడు. ఒక నైట్ లేసి టీవీ చూసినోడు అంటారు, ల్యాప్టాప్ లో సినిమాలు చూసినోడు ఉంటాడు, ఒకడేమో అసలు లైట్ బంద్ చేయమంటే బంద్ చేయడు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాదు, హాస్టల్లో కూడా గొడవలు అందుకే అవుతాయి, డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మీరు ఎలాంటి ఫ్రెండ్స్ తోటి ఉండాలంటే, ఎవరు బాగా బాగుపడతారంటే హాస్టల్లో ఉన్నా సరే రూమ్ లో ఉన్నా సరే ఎవరు బాగుపడతారంటే, ఎవరి దగ్గర అయితే ఆకలి ఉంటుందో, కడుపు నిండిపోతే ఎవరు ఒక తిరిగి ఉంటుంది, కడుపు నిండకపోతే ఒక తిరిగి ఉంటుంది. ఆకలి ఉంటే వేరే ఉంటుంది. ఆకలితోటి వెళ్ళామనుకో నీకు ఏం కనపడదు, నీకు ఎక్కడ ఫుడ్ దొరుకుతా ఫుడ్ కోసమే చూస్తూ ఉంటావు. నీకు ఇంకా వేరే అన్ని వెళ్తా ఉంటాయి నీ పక్క నుంచి. ఒకటి సినిమా చూస్తూ ఉంటాడు, అప్పుడు పోకిరి సినిమా కనపడుతుంది, అబ్బా సినిమాకి పోదామని అనిపిస్తుందా నీకు? అనిపి ఆకలి అవుతుంది కదా, దీనికోసం ఎగబడతా ఉంటావు నువ్వు. ఫస్ట్ ఇది తీరాలి, నాకు ఈ ఆకలి తీరాలని చెప్పి ఆకలి కోసం ఎగబడతా ఉంటావు. సో పిల్లగాడి యొక్క సిచ్యువేషన్ ని బట్టే తన మైండ్ ఆలోచిస్తుంది తప్ప సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేసి మైండ్ ఆలోచించదు. ఈ సిచ్యువేషన్ లో ఎట్లా ఉంది, బీద పరిస్థితుల్లో ఉన్నావు, ఈ నెలకి 3,000-4,000 రూమ్ రెంట్ దొరకడమే నీకు పేరెంట్స్ దగ్గర నుంచి చాలా కష్టంగా ఉంది. ఇలాంటి స్టూడెంట్ నేను సినిమాకి పోతా, షికార్లకు పోతా, పార్కులకు పోతా, గర్ల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండదు. వాడికి సీదాగా ఒక్కటే ఉంటుంది, ఏం లేదు, నాకు ఇది నా లైఫ్, ఇది ఇట్లా నాశనం అయి ఉంది, నా లైఫ్ దారుణంగా ఉంది, దీన్ని నేను హై లెవెల్ తీసుకుపోవాలి. వీడి మైండ్ సెట్ అట్టనే ఉంటుంది. వాడితో నువ్వు ఉన్నావు అనుకో, కంపల్సరీగా వాడు కూడా నిన్న ఆ రేంజ్ లోకి తీసుకెళ్తాడు. వాడు ఎట్లాగా హై రేంజ్కి వెళ్తాడు, నిన్ను కూడా తీసుకెళ్తాడు. చదువు వల్ల సాధ్యం కానీ ఏమి లేదు, చదువు వల్ల సాధ్యం కానటువంటిది ఏం లేదు. ఏ రేంజ్ కన్నా వెళ్ళొచ్చు మీరు. సార్ రాజకీయ నాయకులు అవ్వచ్చా? ఏం ప్రెసిడెంట్ కాలేదు అబ్దుల్ కలాం గారు? బాగా చదువుకొని హై లెవెల్కి వెళ్ళిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేదా? 2 టర్మ్స్ తీసుకున్నాడు కదా. రాజకీయ పరంగా కూడా ఆ రేంజ్కి వెళ్ళాడు కదా ఆయన. ఏ లెవెల్లోకైనా మీరు వెళ్ళాలనుకుంటే చదువు ద్వారా సాధ్యమైంది. అంటే లో లెవెల్లో ఉన్న ఒక ఫ్యామిలీని సడన్ గా హై లెవెల్లో తీసుకెళ్లాలంటే మనం చదువు ద్వారానే పాసిబుల్ అయింది. చదువు ద్వారానే. బిజినెస్ కావచ్చు, బిజినెస్ ఒక రోజు రావచ్చు, ఇంకో రోజు లాస్ కావచ్చు. బిజినెస్ లో చాలా కష్టాలు పడిన తర్వాత హై లెవెల్కి వెళ్తుంది. దానికి చాలా లక్ ఉండాలి. చదువు అట్లా కాదు, నీకు తెలివితేటలు ఉంటే చాలు, నువ్వు ఏ రేంజ్ లో కన్నా వెళ్ళొచ్చు. అలాంటిది చదువు. సో ఎడ్యుకేషన్ ఎవరైతే ఈ 4 years ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ అనేది వేరే తీరుగా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్, నేను అప్పుడు ఐఐటి మద్రాస్ నుంచి కానీ అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ వీళ్ళతో ఉన్నా. నేను ఐఐటి మద్రాస్ కంటే ముందులున్నా, మధ్యలో మాకు 2 months గ్యాప్ వస్తుంది, ఇయర్కి మధ్యలో. ఆ 2 months గ్యాప్ లో కూడా వెళ్తున్నా. అద్భుతమైన క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు ఎంతమంది ఉండేటోళ్ళు తెలుసా? 7 members ఉండేటోళ్ళు, 7 ఉండేటోళ్ళు మా ఫ్రెండ్స్ రూమ్ లో. కాచిగూడ రూమ్, ఇప్పటికీ అది మర్చిపో మేము. కాచిగూడ రూమ్ ఎవరికైనా గొడవలైన అనుకో, అరే మర్చిపోయిన వారు అప్పుడే మన కాచిగూడ రూమ్ లో ఉన్నప్పుడు ఎట్లుండేదిరా అని అనుకుంటాం. ఒక మాట అనగానే వాడికి ఎంత కోపం ఉన్నా కానీ మొత్తం మర్చిపోతారు. ఇదే నేరం మనం కాచిగూడ రూమ్ లో ఉన్నప్పుడు చేసేది. అంటే అప్పుడు దరిద్రానికి చాలా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది అనమాట. టిఫిన్ చేయడానికి డబ్బులు ఉండవు, టిఫిన్ లేదు. మా ఇక్కడ వీళ్ళు తయారు చేసుకున్న బడ్జెట్ లోపల మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం గంతే. వీటికే వీళ్ళు బడ్జెట్ పెట్టుకున్నారు. మార్నింగ్ టిఫిన్ అనేది ఎవడు ఇష్టం వాడు, ఉంటే డబ్బులు ఉంటే తిను, లేకపోతే లేదు. రాత్రి మిగిలిపోయింది ఏదైనా ఉంటే సద్యనం తిను, అంతే పెట్టుకున్నారు. టిఫిన్ తినకుండా వీళ్ళు కాలేజీకి పోయేవాళ్ళు. జాబులు చేసేటప్పుడు కూడా, జాబుల గురించి కూడా చెప్తా. సో వీళ్ళు ఆ దరిద్రం ఏంటంటే అందరికి సేమ్ దరిద్రం ఉండేది అనమాట. ఒకడు బాగా ఉన్నాడు, ఒక లేనోడు, ఇట్లా లేడు. ఇక్కడ అందరు కూడా సేమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు, అందరు రైతు పిల్లలే. ఒక పిల్లగాడేమో వాడు మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, వాడు వాళ్ళ నాన్న కళ్ళు గీకుతాడు. ఒక ఆయనేమో కుమ్మరి, వాళ్ళ నాన్న ఇవి చేస్తాడు, కుండలు చేస్తాడు. ఒక ఆయనేమో పద్మశాలిస్ వాళ్ళు, శ్రీకాంత్ వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ నాన్న షాప్ నడుపుతాడు, అట్టిపళ్ళు ఇవన్నీ అమ్ముతా ఉంటాడు. అట్లా రకరకాలుగా ఉన్నారు అందులో. ఒక సురేష్ అని కూడా ఉంటాడు, వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు స్టిచ్చింగ్ చేస్తారు, మిషన్ కుట్టేవాళ్ళు. ఇట్లా దాంట్లో అదిగా ఆ నెల ఆ డబ్బులు రావడానికి కూడా వాడికి చాలా కష్టం. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ చదువు బిడ్డలే, చదవాలనే కోరిక ఉన్నలే, చదివేటోళ్ళే. సో వీళ్ళు ఏ రేంజ్కి వెళ్ళాలంటే నేను ఇప్పుడు వీళ్ళని దగ్గర నుంచి చూసిన, వీళ్ళతో ఉన్న ఒక సంవత్సరం పైనే ఉన్నాను వీళ్ళతో. నేను మధ్యలో 2 నెల వచ్చి ఉండిపోయేవాడిని. సో నేను చూసిన దాని ప్రకారం అయితే వీళ్ళ రేంజ్కి అసలు వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, ఒకవేళ రూమ్లో కనుక అంత స్టాండర్డ్గా వాళ్ళు ఉండకపోతే ఒక 20,000 30,000 శాలరీ చేసుకునే రేంజ్లో ఉండాలి వీళ్ళు. యాక్చువల్గా అయితే వాళ్ళకు వచ్చిన కాలేజీలను బట్టి చెప్తున్నా, పెద్ద కాలేజీలలో చేయలేదు వీళ్ళు, మామూలు నార్మల్ కాలేజీలో చేశారు. వాళ్ళ రేంజ్ని బట్టి 30,000 35,000 రేంజ్లో ఉండాలి వాళ్ళు. ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మేనేజర్ పొజిషన్లో,
ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఇప్పుడు వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు దీంట్లో, వేరే కంట్రీస్ లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు దాదాపుగా 7 ప్లస్ 2, మధ్యలో 2 అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండేది, 2 నేను ఒకటి, మొత్తం 10 మంది ఉన్నాం అనుకోండి. ఈ 7 ఎప్పటికీ రూమ్ లోనే ఉంటారు కన్సిస్టెంట్ గా. అది మాకు సెంటర్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా అక్కడికే పోతాం మేము. ఒక 2 నెలలు ఉండాలి హైదరాబాద్ అంటే నేను ఇక్కడే పోయి ఉంటా. సో అట్లా ఒకటే రూమ్ ని 10 years మెయింటైన్ చేశారు. 10 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు. జాబ్లు వచ్చిన తర్వాత పెళ్లి అయ్యేదాకా ఉన్నారు వీళ్ళు. ఎంత స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక రేంజ్ అనమాట. ఇక ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటారు. ఎన్ని గొడవలు వచ్చినా లాస్ట్ గారి కాచిగూడ రూము అక్కడ ఉన్నప్పుడు అరే ఇదేనారా మంది ఉండేది, ఎట్లున్నారా మనం అని అనుకుంటే కథం అయిపోయింది. ఇక సర్దం అయిపోయింది. ఇక సర్లేరా అంతా వదిలేసారా, ఏం సంగతులు అంతా బాగున్నారా, పిల్లలు బాగున్నారు, ఇట్లా మాట్లాడుకునేది. అంత స్టాండర్డ్ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ ఉంది. 10 years దాకా ఉన్నారు రూమ్ లో. దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం చదువు బిడ్డలే, బాగా చదువుతారు, చదివేటోళ్ళే. సో ఇక్కడ నుంచి వీళ్ళ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. మంచి బెస్ట్ ఫ్రెండ్షిప్ దొరకడం వల్ల ఒకటి ఏదన్నా చెడు పని చేస్తే మిగతా 6 ఒప్పుకోరు. అసలు వాడికి ఆ చెడు చేయాలనే ఆ థాట్ ప్రాసెస్ రాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఒప్పుకోరు, తంతరు, రూమ్ లో పెట్టి తంతరు వాడిని. వాడికి తెలుసు కొడతారని తెలుసు. అందుకనే ఎవ్వడు కూడా అందులో తప్పు పని చేయడు, అసలు రాంగ్ అనేది చేయరు. అంతా కూడా ఒకటే మాట మీద ఉంటారు అన్నమాట వాళ్ళు. అట్లా వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నారు, ఆ రూమ్ కి సంబంధించి సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు. అట్లా ఎదుక్కుంటా వీళ్ళు దాదాపుగా మొత్తం కోర్స్ ఏదైతే ఉందో టోటల్ గా కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత 2009లో వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకి జాబ్లకు రావాలి. రిసెషన్ వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అమెరికాలో అంతా బ్యాంకింగ్ మొత్తం కూలిపోయి రిసెషన్ వచ్చింది. జాబ్స్ లేవు, సాఫ్ట్వేర్ జాబ్స్ అప్పటిదాకా బాగుంటాయి, అప్పటి నుంచి లేవు. లేకపోతే వీళ్ళకి ఎవరికి జాబులు రాలే. ఇందులో ఒక్కడికి వచ్చింది జాబ్. సుధాకర్ అని ఒకటి ఉంటాడు, వాడికి ఒక్కడికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చినోడు వాడు ఏం చేసింది తెలుసా, వీళ్ళందరి దగ్గర డబ్బులు లేవు. ఇక డబ్బులు లేవు, ఎందుకంటే జాబులు ఇప్పుడు నెక్స్ట్ మనమే పెట్టుకోవాలి. వీళ్ళ దగ్గర జాబులు లేవు, ఇక అమ్మ నాన్న పంపించే పరిస్థితి కూడా లేదు. వీడు ఒక్కడే ఎవడైతే జాబ్ చేస్తాడో వాడు వర్షసాలు వచ్చింది వాడికి అప్పుడు జాబు, వాడు పెట్టుకున్నాడు వీళ్ళందరూ కూడా కొన్ని నెలలు డబ్బులు. తర్వాత రిసెషన్ వచ్చిన తర్వాత జాబులు లేకపోతే ఇందులో నుంచే చాలా మంది అంటే మంచిగా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు సంపత్ అని ఒకటి ఉంటాడు, సురేష్ అని ఒకటి ఉంటాడు, వాళ్ళు 8,000కి 6,000 రూపాయలకి జాబ్లలో జాయిన్ అయ్యారు. అంటే అప్పటికి 50,000 60,000 వస్తున్నాయి అప్పుడు ఆ టైంలో. నేను కూడా జాయిన్ అయినా చెప్పిన కదా, నేను కూడా పెద్ద పొజిషన్లోకి పోయినా. కానీ వీళ్ళకి ఎట్లా ఉండేనంటే అప్పుడు జాబులు రిసెషన్ ఉండి, నేను ఐటీ మద్రాస్ నుంచి కాబట్టి వెళ్ళాను, వీళ్ళకి లేవు. సో వీళ్ళేంది ఆ టైంలో 6,000 రూపాయలు జాబు, 8,000 రూపాయలు జాబు. వీడు ఉండేది కాచిగూడ, అది పోయి హైటెక్ సిటీలో ఉంటుంది. వీడి పెట్రోల్ ఖర్చు కూడా సరిపోదు, అంటే వీడి బస్ ఛార్జీలకు కూడా సరిపోదు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో కూడా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ వస్తే నా లైఫ్ వేస్ట్ అయింది, గ్యాప్ రాకుండా ఉండాలంటే ఏదో ఒక కంపెనీలో పోయి నేను జాబ్ చేయాలి అని వాళ్ళు గ్యాప్ రాకుండా ఉండడానికి పోయి జాబ్ లో జాయిన్ అయ్యారు. 6,000కి 8,000కి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఆ 6,000ని వాడు 3 నెలలు వాడి కష్టం ఒక రేంజ్ లో కష్టపడే క్యాండిడేట్, వాడు బాగా వర్క్ చేసే క్యాండిడేట్, వాడు 3 నెలల్లోనే 6,000ని 12,000 చేసుకున్నాడు వాడు ఒకడు. ఇంకోటి 8,000ని దాదాపు 22,000 దాటించుకున్నాడు ఒక 6 నెలల్లో. అట్లా వాళ్ళు చిన్న చిన్నగా జాబ్ చేసుకుంటా అక్కడి నుంచి ఏ రేంజ్కి వెళ్ళాలి తెలుసా. ఇప్పుడు ఒక్కొక్కడు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. అందులో ఒకడు సురేష్ అనేటోడు, వాడు జపాన్ లో ఉన్నాడు. అంటే మన కరెన్సీ చూసుకుంటే చాలా కోట్లలో ఉంటుంది. ఇంకోడు చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళలో చాలా మంది కూడా 50 lakhs ప్లస్ ఉన్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు 50 లక్షల పైనే ఉన్నాయి వాళ్ళ శాలరీలు. మామూలు కాలేజీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా హై లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా హై లెవెల్, అంటే 10 మందికి జాబ్లు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు. అది ఎలా ఒక్కడు కూడా వేస్ట్ కాలేదు తెలుసా. ఇందులో ఒక్కడు వీడు ఖరాబ్ అయిపోయిండు అనేటోడు ఎవరు లేడు. ఒకటి తక్కువ అవుతుందంటే వాడిని పైకి లేపుతారు కదా మిగతా వాళ్ళందరూ కూడా. జాబ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో కాబట్టి ఈ రేంజ్ లో గనుక ఫ్రెండ్షిప్ లో ఉండేటటువంటి మంచి ఫ్రెండ్స్, మంచి పీర్ గ్రూప్ ఉన్నటువంటి రూమ్ లో గనుక నువ్వు జాయిన్ అయితే నీకు ఒక రేంజ్ లో డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఇలాంటిది కాకుండా ఇంకొక రూమ్ కూడా ఉంది, 4 ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్, నాకు తెలుసు. వాళ్ళు నా ఫ్రెండ్సే, వీళ్ళు నా ఫ్రెండ్సే. వీళ్ళ దగ్గర నేను ఎందుకుంటానంటే వీళ్ళు చాలా జెన్యున్ ఉండే క్యాండిడేట్. అక్కడ ఏంటంటే వాళ్ళంతా ఖరాబ్ అయ్యారు. ఒకడికి ఒక అలవాటు అయింది, ఒకడికి అందులో ఒక అలవాటు, వాడు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీలో అంతా అట్లా ఉన్నట్టుంది, వాడికి అలవాటు అయింది. వాడు వచ్చి మిగతా వాళ్ళందరికీ అంటించిండు. ఇక అందరికి అదే పని. సండే వచ్చిందా, సాటర్డే వచ్చిందా, ఇక అదే పని. రూమ్ మొత్తం వాసనే, స్మెల్లే. అందులోకి కూడా పోలేము. ఒక రోజు పోయి చూస్తే అమ్మో ఇదేంద్రా బాబు ఇట్లా అయిపోయిన వీళ్ళు అనుకున్నా. అసలు వీళ్ళు మనోళ్ళేనా, మన ఫ్రెండ్స్ ఏనా అన్న రేంజ్కి వాళ్ళు మారిపోయారు. సో 2 రకాలు ఉంటుంది. దాని గురించి నా చెడ్డ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మీకు ఇది మంచి కాబట్టి ఇది చెప్తున్నా. ఒకవేళ మీరు తీసుకునే డెసిషన్ పైన మీ లైఫ్ చాలా బ్రైట్ గా ఉంటుంది అంటే మంచి డెసిషన్ తీసుకోండి, మంచి ఫ్రెండ్స్ తోటి మాత్రమే ఉండండి. కొంతమంది హాస్టల్లో ఉండలేరు పిల్లలు. ఇక్కడ ఎన్ని అలవాట్లు అయితే తెలుసా, అంటే మీకు మంచి అలవాటు ఎన్ని అయితే తెలుసా. ఇందులో ఒకడు డబ్బులు మళ్ళీ బయట బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కష్టం కదా. ఒకడు ఒక 1 వీక్ మొత్తం టాయిలెట్ ని క్లీన్ చేయడం వాడిదే పని. టాయిలెట్ ని క్లీన్ చేయాలి వాడు. 1 వీక్ వీడైతే 1 వీక్ వాడైతే 1 వీక్ వాడు. ఒకడు కూరగాయలు కోసే పని, కూరగాయలు కోయాలి, అన్నం వండాలి. ఒకడేమో కూర వండే పని, కూర అందరికి తిరుగుతుంది రౌండ్. మళ్ళీ 1 వీక్ నువ్వు 1 వీక్ నువ్వు. చెత్తదంతా తీసుకుపోయి బయట పడేసేటోడు ఒక పని ఉంటుంది. ఈ రోజు మొత్తం చెత్త కూడుతుంది, ఒక దాంట్లో వేసి దాన్ని తీసుకుపోయి పడేయడం ఒకటి పని. ఒకడేమో బయటకు పోయి షాపింగ్ చేసి బియ్యం కానీ కూరగాయలు కానీ తీసుకురావడం వాడు ఒక పని. ఇట్లా 1 వీక్ అరే నాది ఈ వీక్ నీది ఈ వీక్ అని చెప్పి
వీళ్ళు షిఫ్ట్లు వారుగా మార్చుకునేటోళ్ళు, అన్ని రకాల పనులు అందరు చేయాల్సి వచ్చేది. సో దీనివల్ల ఎట్లా బతకాలి, సమాజంలో ఎట్లా ఉండాలి, ఏమేం కష్టాలు ఉంటాయి అనేది వాళ్ళకి అందరూ తెలుసు. దే ఆర్ డౌన్ టు ఎర్త్. వాళ్ళు ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారు. వాడు ఈ రోజు లేదనంటే వాడు మార్చుకొని కూడా హ్యాపీగా ఉండగలుగుతాడు. వాడికి ఏం బాధ అనిపించదు, ఎందుకంటే వాడు అట్టడుగు స్థానం నుంచి ఆ స్థాయికి పోయింది కాబట్టి. ఈ రోజు ఏం లేదురా భయ్ నీకు కూర్చోరా, కింద కూర్చొని తినరా అంటే వాడు కింద కూర్చొని తింటాడు, తినకుండా ఉంటాడు. వాడికి నో ప్రాబ్లం, ఎందుకంటే వాడు అంతకంటే దరిద్ర పరిస్థితుల నుంచి వచ్చింది కదా. ఈగో ఉండదు, ఈగో అనేది ఉండదు, అందరితోటి కూడా మంచిగా ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పెరిగే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేరెంట్స్ కి వాల్యూ ఇస్తారు, తల్లిదండ్రులకి వాళ్ళకి కంపల్సరీగా వాల్యూ ఇస్తారు. ఎందుకంటే తల్లికి వాల్యూ ఇస్తాడు, వాడు పొద్దున్న లేదా సాయంత్రం ఇంట్లో పని చేసుకుంటాడు కదా, వాడు తెలుస్తుంది తల్లి ఎంత పని చేసింది, డబ్బుల కోసం కష్టపడుతున్నాడు కదా, తండ్రి ఎంత పని చేస్తే డబ్బులు వచ్చినాయి, వాడికి ఆ వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ మనం బాయిలర్ కోడ్ లాగానే పెంచుతా ఉంటే హాస్టల్లో పెట్టినావు, డబ్బులు ఉపయోగపడుతున్నావు, అన్ని వాషింగ్ మిషన్ కానీ అన్ని అక్కడే ఉన్నాయి, అంత ఇక వాడికి మనకి పని ఏం తెలియదు, వాడికి మన వాల్యూ ఏం తెలుస్తుంది. లేదా ఇంటికాంచే డేస్ కాలర్ మళ్ళీ మనం బైక్ లో దింపుతున్నాం, కార్లో దింపుతున్నాం, తీసుకొస్తున్నాం, బాక్స్ కట్టిస్తున్నాం, బ్రాయిలర్ కోడి పెరిగినట్టు పెరుగుతా ఉంటే ఇంకెట్లా తెలుస్తుంది సమాజంలో ఎట్లా పెరగాలి ఏందనేది పిల్లలకి ఎట్లా తెలుస్తుంది, ఎప్పుడు నేర్చుకుంటారు. సో రిస్క్ తీసుకోనైనా సరే, పిల్లగాడి మీద మీకు నమ్మకం ఉంటే రిస్క్ తీసుకోనైనా సరే, ఒక 4-5 బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు కాదు, మంచి సేమ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రూమ్ తీసుకుంటే అది చాలా బాగుంటుంది. దీని మీద మీరు డెసిషన్ తీసుకోండి, అది మీ ఇష్టం. సో గర్ల్స్ అయితే కొద్దిగా ఆలోచించండి అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది మీకు సెట్ అయ్యాకా అనేది మీరు ఆలోచించుకోండి. నేనైతే గర్ల్స్ గురించి రిస్క్ చేసి నేను చెప్పలేను. సో ఇష్టమైతేనే అది, లేకపోతే మీకు హాస్టల్స్ ఉంటాయి, కాలేజ్ హాస్టల్స్ ఉంటాయి, పీజీ హాస్టల్స్ ఉంటాయి, లేదా మీరు దగ్గర బంధువుల ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. సార్ కాలేజ్ చాలా దూరంగా ఉంది, నేను బైక్ తీసుకుంటా సార్, బైక్ తీసుకుంటా సార్. లేదు సార్ మా దగ్గర బైక్ తీసుకునే స్తోమత లేదు, నేను బస్సులో వెళ్తా సార్. బస్సులో పాస్ ఇస్తారు కదా, గవర్నమెంట్ వాళ్ళది పాస్ ఉంటుంది కదా, అందులో వెళ్తా సార్. ఏది బెస్ట్, బైక్ తీసుకోవాలా లేకపోతే ఇది తీసుకోవాలా, లేదా కొంచెం దగ్గరగా ఉంటే సైకిల్ మీద పోవాలా, ఏది బెస్ట్ అని అంటే నన్ను అడిగితే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్సులలో పోవడం అనేది బెస్ట్ చాయిస్. బైకులతోటి ఏంటంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బైకులు అంటే డబ్బులు ఉంటాయి పేరెంట్స్ దగ్గర, పిల్లగాడు అడగానే అబ్బో వీడికి రెక్కలు వచ్చినాయి అని చెప్పి ఇంటర్లోనే వీడికి బైక్ ఇచ్చిన, నేను బీటెక్ లో బైక్ లేకపోతే ఎట్లా అని చెప్పి ఇస్తారు. ఇస్తే ఇప్పుడు రెక్కలు పెద్దగా అయినాయి అనమాట. ఇక బయటకు పోయిన తర్వాత వేరే తిరిగి ఉంటుంది, వ్యవహారం మొత్తం మారిపోద్ది. రాత్రి 12-1 దాకా ఓవరాల్ రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఉన్నారు, అదంతా వేరే ఉంటుంది. ఇక మనకి ఇక్కడ ఇంటి దగ్గర కూర్చున్న మన పేరెంట్స్ కి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాడు కూడా అర్థం కాదు, నేను చెడిపోతున్నా పాడైపోతున్నా అనేది వాడు కూడా అర్థం కాదు. సో బైక్ ఉంటే ఇంకా రకరకాల అలవాట్లు కూడా అవుతాయి కాబట్టి సో బైక్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే వద్దు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ ద బెస్ట్ వన్. పంక్చువాలిటీ వస్తుంది నీకు. నేను కాలేజీకి 9ంటికి పోవాలి, 9ంటికి పోవాలి అంటే నేను కంపల్సరీగా 6ంటికి లేవాలి, 7ంటికల్లా రెడీ కావాలి. బస్సు ఈ టైంకి ఉంది, 7:30కి బస్సు ఉంది, నేను 7:30 కల్లా పోయి బస్సు ఎక్కితేనే ఈ బస్సు మిస్ అయితే మళ్ళీ 8ంటికి ఉంది, లేట్ అయిపోతా కాలేజ్కి. 7:30 బస్కి కంపల్సరీగా నేను క్యాచ్ చేయాలి, చేస్తేనే నేను కాలేజ్కి కరెక్ట్ టైంకి పోతా. ఒక పంక్చువాలిటీ అనేది వాడికి వస్తుంది స్టూడెంట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరుగుతా ఉంటే జనాలు పడే కష్టాలు అర్థమైతాయి. డబ్బుల కోసం ఒకడు ఎంత కష్టాలు పడుతున్నారు, ఒకడు ఏలాడుకుంటా పోతా ఉంటాడు, ఒకడు ఫోన్ లో మాట్లాడుతూ సార్ వస్తున్నా సార్ అని చెప్పి ఫోన్ లో మాట్లాడుకుంటూ పోతాడు. వాడికి తెలుస్తుంది జాబ్కున్న వాల్యూ ఏంది, బయట ప్రపంచంలో ఎట్లా ఉంది, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది ఆ గంట సేపు చేసే బస్సు ప్రయాణంలో వాడికి అర్థమవుతుంది. 100 రకాల మంది రోజు చూసుకుంటూ పోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు కదా, అర్థమైంది. కాబట్టి కొద్దిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరగండి, కష్టపడియండి పిల్లల్ని. మరీ బయలర్ కోడ్ ఎట్లా, కొద్దిగా నాటుకోడ్ లాగా పెంచితే బెటర్. సో ఆ విధంగా పిల్లల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పంపించడం, నేనైతే దానికే ఓటేస్తా. రెండోది బైక్. నన్ను అడిగితే బైక్ మాత్రం మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ బైక్లు మాత్రం ఇవ్వకండి. బైక్లు ఇస్తే ఇంజనీరింగ్ లో పిల్లలు పాడవుతారు. 100% నేను బాండ్ రాసి ఏమన్నా రాసిస్తాను. బైక్ ఉన్న పిల్లగాడు యాటిట్యూడ్ వేరే ఉంటది, బైక్ లేనటువంటి పిల్లగాడు యాటిట్యూడ్ వేరే ఉంటది, వీడి ఫ్రెండ్షిప్ మొత్తం వేరే ఉంటది, వీడి ఫ్రెండ్షిప్ మొత్తం వేరే ఉంటది. సో బైకులు వద్దు. ఎడి తిరిగినా బస్సులలో తిరగమనండి. వాడు చికాకు పుడుతుంది, 2-3 రోజులు తిరుగుతారు, తర్వాత కూర్చొని చదువుకుంటాడు. సో బైక్లు మాత్రం ఇవ్వద్దు. చాలా దగ్గరగా ఉంది సార్ నా హాస్టల్ కను, దానికి మధ్యలో చాలా దగ్గరగా ఉంది సార్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల సైకిల్ మీద పోతా సార్, పెద్ద ట్రాఫిక్ ఉన్న పెద్ద రోడ్డు కాదు సార్, మామూలుగా వేరే గల్లీ నుంచి పోతా అనుకుంటే అట్లా సైకిల్ తీసుకోవచ్చు. సైకిల్ ఇస్ గుడ్, దట్ ఈస్ గుడ్. కానీ బైక్లు మాత్రం వద్దు. ట్రాన్స్పోర్ట్ ఈస్ ఆల్వేస్ ఎలా ఉండాలంటే మనకి మనం అనుకున్నప్పుడు టక్కన ఉరికిపోయేటట్టుగా ఉండకూడదు. కొంచెం పంక్చువాలిటీ మనకు తెలవాలి. బయట ప్రజలు పడే కష్టాలు, మనం కరెక్ట్ గా చదవకపోతే మన పరిస్థితులు ఇట్లయితే వాడు తెలవాలని అంటే కంపల్సరీగా వాడు బస్సులోనే పోవాలి. ఓకేనా, రైట్. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్, బీటెక్ కాలేజ్ లో జాయిన్ అయిన ప్రతి పిల్లగాడికి కూడా ఇది తప్పనిసరిగా తెలియాల్సిన విషయం, దట్ ఈస్ లవ్. ఇక ఫస్ట్ పోగానే కొత్తగా రెక్కలు వచ్చిన పిల్లలు ఉంటారు, కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఫస్ట్ వాళ్ళకి లైఫ్ లో అనిపించేది ఏంటంటే, ఎవరైనా ఒక చక్కటి అమ్మాయి కనపడ్డా, ఒక చక్కటి అబ్బాయి కనపడ్డా, ఫస్ట్ ఏంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కనపడగానే లవ్ పుట్టేస్తుంది అనమాట. సో ఈ టైప్ లో ఎవరైతే స్టార్టింగ్ పోగానే ఒక 1 month 2 months 6 months అయిన తర్వాత టకీమ్ అని చెప్పి లవ్ లో పడిపోతారో,
వాళ్ళ లైఫ్ మాత్రం నాశనం అయిపోద్ది అనమాట. మామూలు నాశనం కాదు. ఇక ఇంత అంటే ఎవరైనా మన ఎగ్జాంపుల్ చూపించాలనుకో, వీడు నాశనం అయిపోయింది మా దాంట్లో బెస్ట్ నాశనం గాడు వీరేరా అని చెప్పి మన ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇందులో పడ్డోళ్ళే. గర్ల్స్ కి చెప్తున్నాను, బాయ్స్ కి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేదంతా కూడా మీకు జస్ట్ అట్రాక్షన్ మాత్రమే తప్ప ఏముండదు. రియల్ లవ్ అనేది మీ పేరెంట్స్ దగ్గర ఉంటది. అది రియల్ లవ్. అట్లాంటి లవ్ నీకు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఈ టీనేజ్ అంతా అయిపోయి నువ్వు ఒక జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఏమన్నా నీకు అంటే జాబ్కి పోయినావు అనుకో, ఒక జాబ్కి వెళ్ళినావు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండేటోడు ఉంటాడు ఒకడు, వాడిని ఎమ్మడి తిరుగుతా ఉంటాడు. ఒక ఖాళీగా ఉన్న అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని ఎమ్మడి తిరుగుతా ఉంటది. అంటే వీళ్ళు చదివేటోళ్ళు కాదు, రేపు నీతో పాటుగా బెస్ట్ 30-40 లక్షల ప్యాకేజీలు తీసుకొని అక్కడ నీతో పాటుగా ఆఫీసులో కూర్చునే రేంజ్ కాదు వీళ్ళది. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు వీడు, ఈ ఎమోషనల్ లోనే తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఈ ఎమోషనల్ లోనే తిరుగుతాడు. ఈ టైప్ క్యాండిడేట్లే మీకు ఇక్కడ దొరుకుతారు. ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ, వెరీ రేర్, చాలా తక్కువ మంది కనపడతారు. అది కూడా చాలా లోయర్ లెవెల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే అసలు ఉండరా సార్ అంటే అసలు ఉండరని కాదు, చాలా తెలివి గల వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి తెలుసు అఫెక్షన్ కి అంటే ఈ అట్రాక్షన్ కను అంటే లవ్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ నెక్స్ట్ కూడా చూద్దాం, ఇంకా ట్రావెల్ చేద్దాం, మనం కాలేజీలో అయిపోయిన తర్వాత జాబులు చేద్దాం, అప్పుడు చూసుకుందాం అని అట్లా వెయిట్ చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వేరు. కానీ తెలిసి తెలవని వ్యవహారాలు ఉంటాయి కదా, ఏంటంటే అమ్మో ఇక ఇది లేకపోతే నా జీవితం లేదు, ఇది లేకపోతే నేను ఉండలేను, ఈ టైప్ లో ఉండేటోళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ నాశనం అయ్యేది వాళ్ళ జీవితాలు. బీటెక్ లో సంకనాకి పోతారు మొత్తం కూడా, చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా దారుణంగా అవుతారు. కాబట్టి దీనికి నేను వ్యతిరేకమే కాదు, లవ్ వన్ ఈజ్ గుడ్, కానీ ఏజ్ ఫ్యాక్టర్, ఏ ఏజ్ లో లవ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఎవరిని చూసినా కానీ అనిపిస్తుంది, కొత్తగా చూస్తున్నావు కదా, ఎవరిని చూసినా నా కోసమే పుట్టిందేమో, నా కోసమే పుట్టాడేమో అని అనిపిస్తుంది. అదంతా ట్రాష్ ఏం ఉండదు. చూడగానే వచ్చే లవ్లు అనేవి అవి వేరు. లేదు ఒక 4 రోజులు 2 నెలలు 6 నెలలు ఉండగానే వచ్చేవి అనేవి వేరు. ఈ ఏజ్ లో ఇంకా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దీనికి కొంచెం ముందరకు పోండి, జాబులు చేయండి. అంటే ఎవరన్నా మీకు నచ్చారనుకోండి, మాట్లాడండి, ఫ్రెండ్షిప్ చేయండి, అంతే మాట్లాడండి. ఒకరికొకరు అవసరాలు ఉంటాయి, నీకు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళకు గ్రూప్ ఉంటుంది, మీరు ఒక గ్రూప్ ఉంటారు, గ్రూప్ ఇట్లా ఈ ఫ్రెండ్షిప్ లో వెళ్ళండి అంతే తప్ప దీంట్లోకి మాత్రం పోకండి. దరిద్రం, దీనికంటే దరిద్రం ఏం లేదు. కెరీర్ ని నాశనం చేసే దాంట్లో ఫస్ట్ ఉంటుంది ఇది ఫోను, దాని తర్వాత ఇదే. సో రేపు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత నీతో పాటుగా నీ రేంజ్ లో చదువుకొని హై లెవెల్లో చదువుకొని జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు. అక్కడ జాబ్కి పోతావు కదా, పోయిన తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్ చేయి. అంతగానో ఇంట్రెస్ట్ ఎవరైనా మీద కలిగితే అప్పుడు అక్కడ ట్రూ లవ్ అనేది వస్తుంది. ఇక్కడ మాత్రం రాదు, అంత అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అట్రాక్షన్ అనగానే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉన్న పిల్లలు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే తిట్టుకుంటారు, కిరణ్ సార్ ఏంది ఎట్లా చెప్తున్నాడు, మ్యాథ్స్ బాగానే చెప్పిండే కానీ ఇదేంత తప్పులు చెప్తున్నాడు ఏంది, నాది రియల్ లవ్, నాకు ఒక అమ్మాయి కనపడ్డది, మంచిగా లవ్ చేస్తాను, ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తే ఇద్దరికి ఒకరు ఉండలేము ఇట్లా అనుకుంటారు. అది మీ ఏజ్ లో మీ లెవెల్లో ఉన్నప్పుడు, మేము కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళం కదరా. ఇప్పుడు నాకేమో తెలవని అది, మీరు ఉంటున్న ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఆ ఏజ్ లో మేము లేమా, ఆ ఏజ్ నుంచే వచ్చినాం కదా. అంటే మీరు కాలేజీకి పోయారు, మేము పోలేదా? ఇప్పుడు నేను యాక్చువల్గా నా సెక్షన్ గర్ల్స్ సెక్షన్ లో మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్లో 7 బాయ్స్ ఉండేవాళ్ళం, 7 బాయ్స్ ఉండేవాళ్ళం, 35 గర్ల్స్ ఉండేవాళ్ళు. మీకు తెలుసా ఇది? S2 అనే సెక్షన్ ఉండేది, S3 అనే సెక్షన్ ఉంటే గర్ల్స్ సెక్షన్ S3. అయితే ఇక్కడ ఎవరైతే S2 సెక్షన్ లో బాయ్స్ సెక్షన్ అనమాట S2, ఎవరైతే ఎక్కువైతే రూమ్ లో ఎక్కువైపోతుంటే ఒక 7 మెంబర్స్ ని మమ్మల్ని ఓన్లీ హాస్టలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. 2 సంవత్సరాలు ఉన్నా ఇంటర్మీడియట్ లో, అట్లే గర్ల్స్ సెక్షన్ లోనే ఉన్నా. కాబట్టి నీకు కనిపించాలనుకుంటే ఇంటర్మీడియట్ నుంచే చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇక బీటెక్ పోతే ఇంకా నీకు ఓపెన్ కదా, ఇక అసలు నీకు ప్రపంచంలో నీకు రానటువంటి ఫ్రీడమ్ అక్కడ వస్తుంది. క్లాసులు వినకపోయినా, కొన్ని మామూలు కాలేజీలు ఉంటే క్లాసులు వినకపోయినా వాళ్ళు ఏమన్నారు, అటెండెన్స్ నమస్తే సార్ అని అంటావు, అటెండెన్స్ చేయించుకుంటా లాస్ట్ లో పోతే 100 రూపాయలు 200 అటెండెన్స్ కూడా ఉంటారు. ఇట్లా మేనేజ్ చేయొచ్చు సార్ అని చెప్పి మీకు అన్ని లూప్ హోల్స్ కూడా తెలుస్తాయి. బయటకు తిరుగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 4 years మొత్తం కూడా నాశనం అయిపోతుంది. డోంట్ డూ దిస్. లైఫ్ లో ఒకటి సాధించాలని పెట్టుకున్నప్పుడు దాని వైపే మన గోల్ ఉండాలి తప్ప ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ కానీ చాలా వస్తాయి మీ లైఫ్ లో, చాలా వస్తూ ఉంటాయి. అరే బాబు, రేపు నువ్వు చక్కగా చదువుకొని ఒక 50 లక్షల జాబు, ఎంత 50 లక్షల జాబు చేసుకుంటూ ఒక ఆఫీసులో కూర్చున్నావు. అదే రేంజ్ లో నీ రేంజ్ లో చదివే అమ్మాయిలు కూడా అక్కడ ఉంటారు. అమ్మాయిలకు అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలకు అమ్మాయిలు ఉంటారు. అక్కడ మీరు అంత మెచ్యూరిటీ మైండ్ తో ఉంటావు. నువ్వు జాబ్ కొట్టి హై లెవెల్కి పోయి నీకు ఎంత ఏజ్ కూడా పెరుగుంటది కదా, అప్పుడు 22-23 years ఉంటాయి, నీకు మెచ్యూరిటీ లెవెల్ పెరుగుంటది. ఇది లవ్వా అట్రాక్షన్ అనేది నీకు తెలిసిపోద్ది. ఆ టైంలో చేసుకో. ఇప్పుడు చదవాల్సిన టైంలో చదవకుండా అనవసరమైంది చేయకండి. దీనికి నేను వ్యతిరేకం అని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా, వ్యతిరేకం కాదు, కానీ ఈ ఏజ్ లో కరెక్ట్ కాదు అని అంటున్నా. చాలా మంది ఈ విధంగా పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, ఫ్రెండ్ సర్కిల్లో లేరు వాళ్ళు, వాళ్ళ ప్రపంచం మొత్తం వేరే ఉంటుంది. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరు తెలియదు. ఎప్పుడో ఒకరు కనపడతాడు, వాడంతా కూడా వెరైటీగా ఉంటాడు. మనిషి మనలాగా ఉండడు, వాడు అంతా వెరైటీగా ఉంటాడు. సో ఆ టైప్ లోకి మీరు వెళ్ళొద్దని చెప్పి నా మనవి. ఎందుకంటే దాదాపుగా మీరు ఒక 2 years నుంచి నా దగ్గర క్లాసులు వింటున్నారు.
సో చక్కగా క్లాసులు విన్నారు, ఎప్సెట్ లో, జేఈలో, మెయిన్స్ లో, అడ్వాన్స్ లో ర్యాంకులు సాధించారు, అక్కడికి వెళ్ళారు. ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ ఇది ఒకటి ఉంటది. సో దీన్ని కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ ఏజ్ లో మీకు హార్మోనల్ కూడా బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుతుంది కాబట్టి, సో అప్పుడు అనవసరమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఒక టైం ఉండడానికి, ఆ టైం తర్వాతనే మీకు అది మెచ్యూరిటీ లెవెల్ పెరగడం వల్ల అప్పుడు మీరు చేసే పనులన్నీ కూడా కరెక్ట్ పనులు అవుతాయి. కొద్దిగా దీనికి దూరంగా ఉండండి. పేరెంట్స్ ని ప్రేమించండి. మీ నాన్న ఎంత కష్టపడి నిన్ను అక్కడ పంపించుంటాడు, ఆయన ఎన్నో కష్టాలు పడి ఉంటాడు కదా. మీ అమ్మ నేను ఎంత ప్రేమగా పెంచి ఉంటుంది. వాళ్ళతో రోజు ఫోన్లో మాట్లాడు. వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి? అమ్మాయితో వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి? ఇంటికి ఫోన్ చేయండి, నాన్నతో మాట్లాడి. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మీ నాన్న. నా కొడుకు అక్కడ చదువుతున్నా, నా అమ్మాయి అక్కడ చదువుతుంది, అయినాగా నా మీద ఆలోచన ఉంది. రోజుకి రాత్రి ఒక అర్ధగంట సేపు, పావు గంట సేపు మాట్లాడు. అమ్మతోటి మాట్లాడు ఒక అర్ధగంట సేపు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఎఫెక్షన్ అనేది, రియల్ ఎఫెక్షన్ అనేది ప్రజెంట్ అయితే మీ పేరెంట్స్ దగ్గర నుంచే. ఇంతకంటే మించిన ఎఫెక్షన్ అని వస్తుందేమో నీకు అనుకుంటున్నామో కానీ వస్తుంది, ఇప్పుడు కాదు, దానికి చాలా టైం ఉంది. కానీ ఇలాంటివి మాత్రం అస్సలు మీరు ఈ జోలికే పోకూడదు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి చెప్తున్నా, ఈ జోలికి అసలు పోకండి. వెల్ విషర్గా చెప్తున్నా, చిలక్గా చెప్పినట్టు చెప్తున్నా. ఓకేనా? పోయిన వాళ్ళు అసలు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఓకే, మాక్సిమం అదే జరుగుతుంది, 99% అదే జరుగుతుంది. ఇవేమైనా క్యారీ ఫార్వర్డ్ అవుతాయా సార్ ముందల కంటే? కావు. ఇక్కడ కట్ అయితే మళ్ళీ కొత్త స్టార్ట్ అయింది, అక్కడ వేస్ట్. ఇక్కడంతా టైం వేస్ట్ అయిపోద్ది, కెరీర్ మొత్తం నాశనం అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావురా, మొత్తం ఈ 4 సంవత్సరాలు ఇక గైరా తిరుగుతారు ఇద్దరు. తిరిగిన తర్వాత ఏమైంది? నీకు జాబ్ వస్తుందా? రాదు. మరి అమ్మాయి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా నీకు జాబ్ లేకపోతే? పిల్లనీయడానికి ఒప్పుకుంటాడా? అట్లా నువ్వు ఆ విధంగా పోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ నువ్వు ఇక్కడ జాబ్ చేయాలి కదా. జాబ్ చేయాలంటే 4 years బాగా కష్టపడి చదవాలి కదా. 4 years చదవకుండా నీకు జాబ్ రాకుండా ఎవరు పిల్లని ఇస్తారు నీకు? దాని తర్వాత ఏమైతే ఇద్దరు వేరే డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చికాకు. దాని తర్వాత అన్ని వ్యవహారాలు వేరే ఉంటాయి. అదంతా కూడా టోటలీ డిఫరెంట్ టాపిక్ అది. సో కాబట్టి కొద్దిగా దీని మీద మీరు జాగ్రత్తగా ఉంటారు, అలర్ట్ గా ఉంటారు. ఫస్ట్ పోగానే అరే ప్రతి ఒక్కటి కలర్ గానే కనిపిస్తుంది. అమ్మాయిలకి ప్రతి అబ్బాయి కలర్ గానే కనిపిస్తాడు, అబ్బాయిలకి ప్రతి అమ్మాయి కలర్ గానే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను, దేవలోకం నుంచి దిగి వచ్చిన వాళ్ళ కనపడతారు. అదంతా ఏముండదు, ఫస్ట్ అట్లే ఉంటది. ఒక నెల రోజులు అట్లే చూడు, నీకే చిరాకు పుడుతుంది. నెల రోజులు చూసిన వాళ్ళకి మళ్ళీ చూస్తా ఉండు, నీకే చిరాకు పుడుతుంది. ఓకేనా? ఇదొక పని చేసి చూడు, నెల రోజులు చూస్తా ఉండు, చూస్తే నీకే చిరాకు పుడుతుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళింది ఏదైతే ఉందో ఆ పని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నేను చెప్పాలని అనుకున్నాను, కంపల్సరీగా ఇది చెప్పాలి. చాలా మంది చెప్పరు దీని గురించి. చెప్పక ఏంటంటే పిల్లలు ఈ టాపిక్ లేదు అని అనుకుంటారు. ఈ టాపిక్ ఉందండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీంట్లోకి మీరు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం ఇంక అంతే. ఫస్ట్ ఇయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బీటెక్ పోయిన ప్రతి పిల్లగాడు కూడాను మంచి పర్సంటైల్ తెచ్చుకోవడానికి ట్రై చేయాల్సింది ఫస్ట్ ఇయర్ లోనే. మీకు సెకండ్ ఇయర్ నుంచి కొద్దిగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవుతాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే పాడైపోతారని కాదు, నేను అనేది ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి సబ్జెక్ట్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. అండ్ జాబ్ కోసం మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. సో స్కోర్ మీద, మార్క్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో పెద్ద గోల్స్ ఉండవు మీకు, అంత బేసిక్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి దాదాపుగా 90+% తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయండి. 90+% మార్క్స్ మీకు ఫస్ట్ ఇయర్ లో వచ్చేటట్టుగా ట్రై చేయండి. సెకండ్ ఇయర్ లో ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మొత్తం బేసిక్ బాగా చదివి 90% తెచ్చుకున్నారనుకో, సెకండ్ ఇయర్ లో మేబీ అది 92 అవ్వచ్చు, 93 అవ్వచ్చు, లేదా కొద్దిగా డ్రాప్ అయితే 87 అవ్వచ్చు. బట్ యావరేజ్ ఏమైందంటే ఈ 4 years కలిపి మీకు ఒక 85% దాటుతుంది. ఒక యావరేజ్ గా 85% దాటుతుంది. సో 85% దాటిందంటే మీకు చాలా బాగా ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బీటెక్ లో వచ్చిన పర్సంటేజ్ బట్టే ఈ స్టూడెంట్ బాగా చదివాడా, టైం వేస్ట్ చేసుకున్నారా అనేది ఆ రిక్రూట్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇది మీ ప్రొఫైల్లో ఈ పర్సంటేజ్ ఏదైతే మీరు పెడుతున్నారో, గ్రేడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పెడతారో, మార్క్స్ ఏవైతే పెడతారో అవి చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి అవతల రిక్రూట్ చేసుకునే వాళ్ళపైన. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర తెలివితేటలు బాగా ఉన్నాయి, మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చావు, నీ ఫ్రెండ్ దగ్గర కూడా ఇంకోటి దగ్గర కూడా తెలివితేటలు బాగున్నాయి, మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్ కి నీకు 88% వచ్చింది, వీటికి 67, 70 వచ్చింది అనుకో, వీటికి 70 వచ్చింది, నీకు 88 వచ్చింది. ఇద్దరిట్లో ఎవరి మంచి స్టూడెంట్ అని చెప్పి ఆయన భావిస్తాడు. ఇద్దరు సేమ్ టాలెంట్ చూపిస్తున్నారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ బాగుంది, ప్రాజెక్ట్ బాగా చేశారు, అన్ని బాగా చూపించారు, మీ టాలెంట్ ఇద్దరు సేమ్ ఉంది. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే అకాడమిక్స్ బాగున్న వాళ్ళని. వీడికి కన్సిస్టెన్సీ ఉంది, వీడి దగ్గర కన్సిస్టెన్సీ ఉంది, వీడు ప్రతి ఇయర్ కూడా కష్టపడి చదివి పిల్లవాడు, మనస్తత్వం ఉన్నాడు. మనం ఒకవేళ జాబ్ లో జాయిన్ చేసుకుంటే వీడు కంపల్సరీగా మనతో పాటుగా ఉండి ఎన్ని గంటలైనా పనిచేస్తాడు, మన ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో ఇస్తాడని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది మన మీద. సో అకాడ్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కంపల్సరీ, అది కూడా ఉండాలి. సో దానికోసం మీరు ట్రై చేయండి. సో 90+ ఫస్ట్ ఇయర్ లోనే తెచ్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం స్టడీ మీద పడిపోతారో మీకు జరిగే లాభం ఏంటంటే, మీరు ఇందాక నేను మాట్లాడిన వాటిలోకి బోరు, మొత్తం స్టడీ మీదనే ఉంటుంది మీ కాన్సన్ట్రేషన్. సో దీంట్లోనే ఇంకా డెవలప్ అవ్వడానికి మీరు ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఇవన్నీ కూడా ఇందులో పోకుండా ఉండడానికి ఫ్రెండ్షిప్ ని తయారు చేసుకోండి.
బాయ్స్ అందరూ కూడా బాయ్స్ ఫ్రెండ్షిప్, గర్ల్స్ అందరూ గర్ల్స్ ఫ్రెండ్షిప్ తయారు చేసుకుంటే మీరు ఈ మత్తులోనే ఉంటారు. ఫ్రెండ్స్, చదువు, ఫ్రెండ్స్ అటు ఇటు కావాలంటే సినిమాలకు పోతారు, అటు ఇటు తిరిగి వస్తారు. ఫ్రెండ్స్ ఈ మత్తులోనే ఉంటారు. మీకు అది చాలా నెగిటివ్ కనిపిస్తుంది ఈ మ్యాటర్. కాబట్టి పూర్తిగా మీరు ఒక బ్యాచ్ని తయారు చేసుకొని ఇందులోనే ఉండడానికి ట్రై చేయండి, అందులోనే చదువుకోండి, వాళ్ళతోటి గడపండి. సో 4 years లో మీకు అద్భుతాలు చూస్తారు. చాలా మంచి సబ్జెక్ట్ ని మీరు గెయిన్ చేయగలుగుతారు, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. మీరు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి మీ ఫ్రెండ్స్ కూడా మీకు తోడ్పాటు బట్ సేమ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే. ఓకేనా? సో ఆల్ ది వెరీ బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని బీటెక్ ని ముందరకు వెళ్తారని చెప్పి కోరుకుంటూ, నేను దేనికి వ్యతిరేకం కాదు, అంటే డే స్కాలర్ కి లేదా హాస్టల్లో ఉండడానికి లేదా రూమ్స్ లో ఉండడానికి. బట్ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను, రూమ్ లో ఒకవేళ కరెక్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉంటే దాంట్లో వచ్చే ఫెచ్చింగ్ చాలా బాగుంటాయి, దానివల్ల వచ్చే లాభాలు చాలా బాగుంటాయి. అది లైఫ్ లాంగ్ మీకు ఆ స్నేహం కూడా నిలుస్తుంది. అండ్ అందులో ఎవడన్నా కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నోడన్నా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు పైకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో అలాంటి ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళతోటి మీరు ఒకవేళ రూమ్ లో ఉంటే మీ లైఫ్ బాగుంటుందని చెప్తున్నా. ఓకేనా? రూమ్ లో ఉన్న వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను కదా, అట్లా కాదు, మంచి వాళ్ళతోటి మీరు స్నేహం చేయండి. ఒకవేళ ఒక 5 రూమ్ లో ఉన్న తర్వాత ఒక నెల తర్వాత ఒకటి చెడిపోతున్నాడు, వాడు ఎంత ట్రై చేసినా వాడు ఆగట్లేదు అంటే వాడిని తీసేయండి, రూమ్ లోంచి వాడిని. అరే నువ్వు వద్దురాబాయ్ అని చెప్పి ఒక మీద చెప్పేసి వాడిని గెట్టేయండి, నలుగురే ఉండండి. ఓకేనా? సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. బీటెక్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు పోయిన తర్వాత మీకే అర్థమైంది. చాలా బాగా మీరు ఈ 4 years ని ఎంజాయ్ చేస్తూ చదవచ్చు, ఎంజాయ్ చేస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు ఎంజాయ్ చేస్తూ కూడా చదవచ్చు. సో చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది ఇది ఎవ్రీడే జరిగే ఒక టాస్క్. దీంట్లో మధ్య మధ్యలో నీకు తోడ్పాటుగా ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. వీక్లీ ఒకసారి సినిమాకి పోండి, పార్కులకు వెళ్ళండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరిగి రండి. లేదా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళండి. మేము అట్లా వెళ్ళాము, ఐటీ మద్రాసులో ఉన్నప్పుడు అట్లే వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళండి, వెళ్ళి వాడి పరిస్థితులు ఏంది, వాడు ఎట్లా పెరిగాడు ఏందని చూసి రండి. అట్లా ఒకసారి వాడి ఇంటికి వెళ్ళండి, ఒకసారి వీడి ఇంటికి వెళ్ళండి, 5 కూడా ఫ్రెండ్స్ అట్లా వెళ్ళి రండి. బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. సో ఈ దరిద్రాలలో మాత్రం పడకండి. మీరు ఇందా చూపించిన కదా ఇది, ఇందులో మాత్రం పడకండి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. ఓకే? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఉంటే కమెంట్ చేసుకుందాం.